ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఎందుకు సుకన్య లేట్? ఉదయాన్నే తన భర్త త్వరగా వదలలేదనుకుంటా. అంతేనా సుకన్య? కార్తీక దీపం సీరియల్ చూడలేకపోయింది, అందుకే ఉదయాన్నే లేచి చూస్తూ కూర్చుందనుకుంటా కదా సుకన్య? అది కూడా కాదు, అలారం పెట్టుంటుంది, మోగుండదు. అంతే కదా సుకన్య? అంతా మీరే చెప్తున్నారు, తనని చెప్పనివ్వండి. నువ్వు చెప్పు సుకన్య. పొద్దున్నే నీళ్ళు వదిలారు, అవి పట్టొచ్చేసరికి లేట్ అయింది అంతే. అవునా? అది సరే గాని నిన్న కార్తీక దీపం సీరియల్లో ఏమైందే? ఎందుకే, నువ్వు చూడలేదా? తనెక్కడ చూస్తుంది? తన భర్త రాత్రి 8 కాగానే మంచం ఎక్కిస్తాడు కదా, అంతేగా సావిత్రి? ఏంటే సౌజన్య, నీ మొగుడు మాత్రం ఎక్కించాడా? పగలంతా ఈ గార్మెంట్స్ లోనే పడుంటాం, రాత్రి ప్రశాంతంగా పడుకుందాం అనుకుంటే కర్మ, ఈ మొగుడిది ఒక బాధ, అస్సలు వదలరు. ఇప్పుడు మీరు పని చేయలేదంటే సాయంత్రం నేను వదలను. ఏంటి సుకన్య, నువ్వు రావడమే గంట లేటు, అంతలోనే వీళ్ళందరితో సొల్లు కబుర్లా? కోతి తను చెడిపోవడమే కాకుండా వనమంతా చెడగొట్టినట్టు వీళ్ళ పని కూడా డిస్టర్బ్ చేస్తున్నావా? ఇదే ఇంకోసారి రిపీట్ అయిందనుకో జాగ్రత్త. ఓ ఏంటి సుజాత, నైట్ బస్ దొరికిందా? అర్జెంట్ అని వెళ్ళిపోయావు కదా, ఉండుంటే ఇంకో రౌండ్. రేపు ఎలాగో సండే, మళ్ళీ వేసుకోవచ్చు. సండే ఎప్పుడొస్తుందా అని కసితో ఎదురు చూస్తుంటా. మొదలెట్టారు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, అందరూ మనల్ని చూస్తున్నారు. రే శంకర్, ఏంట్రా ఇది? ఇలా సిగరెట్ తాగుతూ రౌడీలా గడ్డం పెంచుకుని ఉంటే ఎవరెక్కుతారా నీ ఆటో? ఈ నా కొడుకు కుళ్ళు చూడు, అలాగే ఎంజాయ్ చేయలేనని. ఏంట్రా ఏదో గొనుక్కుంటున్నట్టున్నావు? ఇప్పుడు నిన్నేమన్నానన్నా? నేనిలా చెప్తున్నానని తప్పుగా అనుకోకురా, నేనేం చెప్పినా నీ మంచి కోసమే కదా. చూడరా, నీతో కలిసి ఆటో నడుపుకున్న వాళ్ళంతా ఈరోజు ఆటోలకు ఓనర్లయ్యారు, దాంతోపాటు వేరే బిజినెస్లు చేసుకుంటూ లైఫ్లో సెటిల్ అయ్యారు. నువ్వు చూడు, అప్పుడు ఎలా ఉండేవాడివో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు. రే అలా కాదురా, నీకో కూతురుంది, దాని భవిష్యత్తు గురించి కూడా ఆలోచించరా. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఆటో నడుపుతావు, ఆ డబ్బు తీసుకెళ్లి రాత్రికి బార్లో ఖర్చు పెట్టేస్తావు, తర్వాత ఇంటికొచ్చి చూస్తే జేబులో చిల్లి గవ్వుండదు. ఇలాగే ఉంటే సంసారం సాగేది ఎలారా? కొంచెం ఆలోచించు. అసలు నా కూతురు వీడికి పుట్టిందా నాకు పుట్టిందా? ఏంటో ఈ నా కొడుకులు, వీళ్ళ మాటలతో ప్రపంచాన్ని ఉద్ధరించినట్టు. పోరా రేపో, పిల్లం బాగా వండిపెట్టుంటుంది, పిల్లం ఎక్కువ పొద్దున్నే వచ్చాడు నీతులు చెప్పడానికి. ఈరోజు ఎందుకు నువ్వు రోజు ఉన్నట్లేవు? టైం అయింది,
వెళ్ళు. వెళ్ళు వెళ్ళు. మన దేశంలో ఫ్రీగా దొరికేది సలహా ఒక్కటే. ఎందుకంటే దానికి ఎస్ఎస్టీ లేదు కదా. దీనమ్మ ఎస్ఎస్టీ మీద ప్రధానికి ఒక లేఖ రాసి పడేయాలి. ఇప్పుడే రాస్తాను. వచ్చిందండి వగలాడి. ఇంతసేపు ఏం చేసిందో ఏమో. ఆ మేనేజర్కి ఎంత ధైర్యమో చూడండి. మన అందరం చూస్తుండగానే ఆ సుజాత చెయ్యి పట్టుకొని తన్ని అలాగే చూస్తూ సొల్లు కారుస్తుంటాడు. ముందసలు ఆ సుజాతకు బుద్ధి ఉండాలి, ఆ మేనేజర్ గారితో సంబంధం పెట్టుకున్నందుకు. కర్మ. చిచ్చి, ఓ పద్ధతి పాడు ఉండక్కర్లా. మేనేజర్ అయితే మాత్రం అది పనిలో మాత్రమే కదా. చాలు ఊరుకుంటావా? వాళ్ళు కలిసి ఉండడం మీరెవరైనా చూసారా? పాప మా అమ్మాయికి ఇంకా పెళ్లి కూడా కాలేదు. ఏ పుట్టలో ఏ పాము దూరిందో ఎవరికేం తెలుసు. సామెతలో ఇలాగే ఉంది సుకన్య. చిట్టి తల్లి. నాన్న ఈరోజు కూడా తాగొచ్చావా? పోయిన వారం ఎగ్జామ్ జరిగేటప్పుడు చెప్పావు మళ్ళీ తాగనని. మరి ఎందుకు నాన్న తాగొచ్చావు? నాన్న వచ్చే వారం జూకి తీసుకెళ్తానని చెప్పావు కదా. అది ఏం జరిగిందంటే ఈ గవర్నమెంట్ వాళ్ళు ఎస్ఎస్టీ అని ఒక కొత్త రూల్ పెట్టారంట నాన్న. రేట్లన్నీ పెంచేశారు. వచ్చే నెల రేట్లన్నీ తగ్గించేస్తారంట. అప్పుడు వెళ్దాంలే నాన్న, సరేనా? నాన్న అది ఎస్ఎస్టీ కాదు, జిఎస్టీ. అదే నాన్న. ఏంటండి మీరు ప్రతిరోజు ఇలాగే తాగేసి వస్తున్నారు? మీ ఆరోగ్యమే కదా పాడయ్యేది. నువ్వు ఒక్కదానివే మిగిలావు నీతులు చెప్పడానికి. ఈరోజు అది కూడా అయిపోయింది. ఏం చేస్తాం రాబాయ్, ఈ ఆడోళ్ళ సంపాదన మీద బతికే మొగోళ్ళ బతుకులు అన్నీ గిట్లనే ఉంటాయి. నీ అవ్వ రోజు ఇదే లొల్లి. ఇప్పుడు నేనేమన్నానండి? లోకల్ బ్రాండ్ తాగితే ఎప్పుడు ఏం చెప్పినా తప్పుగానే అర్థం చేసుకుంటారు. బూతులు మాట్లాడే నోట్లో భారీ నీతులు. ఈ ఆడాళ్ళే ఇంత. ఏదో అనిపిస్తే అది పుసుక్కు నానేయడం, మళ్ళీ నేనెప్పుడు అన్నా అని ఓవర్ యాక్టింగ్ చేయడం. ఏమండి భోంచేయరా? భోజనమా? నేను తిన్నాను, మీకు చేసుకోండి. ఏంటి మొక్కం చూస్తున్నావు? ఇంకా ఎలా కూర్చున్నావేంటి? హోంవర్క్ అంతా చేసావా? చేశాను. ఫీజు ఎప్పుడు కడతారమ్మా? రేపు డాడీ స్కూల్కి వచ్చి కడతారులేమ్మా. ఎంత బాధేస్తుందో తెలుసా అమ్మా? రోజు ప్రేయర్లో ఫీజు కట్టట్లేదని తిడుతున్నారమ్మా. ఫ్రెండ్స్ అందరూ నవ్వుతున్నారమ్మా. ఏమండి పాప చెప్పేది మీకు ఏమైనా వినిపిస్తుందా? నేను ఒక్కదానే ఎంతని కష్టపడాలి? మీరు కూడా సాయం చేయొచ్చుగా. ఏంటే పొద్దు పొద్దున సుప్రభాతాలు? ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వవు. నాన్న ఫీజా? మొన్నే కదా నాన్న కట్టేశాం. మోస్ట్లీ మీ ప్రిన్సిపల్ మర్చిపోయి ఉండాలి. నేను స్కూల్కి వచ్చి మాట్లాడతాను, నువ్వు స్కూల్కి వెళ్ళినా అన్న. ఒక ముద్దు పెట్టమ్మా. లే 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 లే. అమ్మా త్వరగా రా అమ్మా, లేట్ అవుతుంది. ఏంటే పాప ముందు నన్ను చేతగాని వన్ చేసి ఫీజు నువ్వే కడుతున్నావు అని బిల్డప్ కొడుతున్నావా? అలా కాదండి, 3 నెలల నుంచి పాప ఫీజు కట్టాలని చెప్తుంది. అయినా మనం ఫీజు కట్టలేదు. స్కూల్లో పిల్లలెవరూ దాంతో మాట్లాడట్లేదంట. పాపం దానికి ఎంత బాధేస్తుందో చెప్పండి. అయినా నాకొచ్చే శాలరీలో తిండుకుంటే బట్టకుండదు, బట్టకుంటే ఇంటర్ది కట్టడానికి ఉండదు. వచ్చేదే 10,000 రూపాయల జీతం. మీరు ఇంటికి 1 రూపాయి కూడా ఇవ్వరు. ఇదే నేను వద్దనేది. నన్నెవరూ క్వశ్చన్ చేయకూడదని నీకు తెలుసు కదా. టైం అయింది కదా, వెళ్ళా. నాకే చెప్తుంది పొద్దున నిద్ర ఖరాబ్ చేసి.
ఏంటే సుకన్య ఈరోజు త్వరగా వచ్చినట్టున్నావు? త్వరగానే వచ్చా. ఏమైంది అదోలా ఉన్నావు? ఏంటి ప్రాబ్లం? ఇంట్లో ఏమైనా గొడవైందా? లేదు, అలాంటిదేం లేదు. నా భర్త నన్ను బాగానే చూసుకుంటాడు. తను నన్ను చాలా ప్రేమిస్తాడు. ఓహో, నీ భర్త ప్రేమ నీ చెంప మీద చాలా గట్టిగా కనిపిస్తుందే. పోనీలే సుకన్య, ఇదే మనకు రాసిపెట్టిన సంతోషం. మనలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయిల తలరాతలు ఇంతేనే సుకన్య. పెళ్లికి ముందు మనం ఎన్నెన్నో కలలు కంటాం. నాకు కాబోయేవాడు అలా ఉండాలి, ఇలా ఉండాలి. అదే పెళ్ళయ్యాక అలా చూసుకుంటాడు, ఇలా చూసుకుంటాడు అని. కానీ పెళ్ళయ్యాకే కదా తెలుస్తుంది. కానీ సుకన్య, పేదవారిలాగా మాత్రం పుట్టకూడదే. పోనీలేవే, తలరాతను ఎవరు మార్చగలరు చెప్పు? ఆ దేవుడు కూడా మార్చలేడు. ఇక్కడ ఎవరి తలరాతని మార్చటానికి కుదరదే. మన తలరాతని మనమే మార్చుకోవాలి. అంటే మనం సంపాదించిన కొంత డబ్బుని దాచుకోవాలి. అలా దాచుకున్న కాస్త డబ్బులో నెల నెల చిట్టి కట్టుకోవాలి. నెల నెల ఇలాగే చిట్టి కట్టుకుంటే కష్టాలలో ఉన్నప్పుడు మనకు చాలా ఉపయోగపడుతుంది. వద్దు, అవసరం లేదనుకుంటే చివరి చిట్టిలో తీసుకోవచ్చు. అప్పుడు డబ్బులు ఎక్కువగా వస్తుంది. అది ఈ చిట్టి గిట్టీలు మోసమేమో కదా. నేను చాలా మంది చెప్తుంటే విన్నాను, చిట్టీల్లో మోసాలు చేస్తారని. ఎవరు చెప్పింది నీకు? కానీ ఈ చిట్టీలు వేసేటప్పుడు చూసుకొని వేసుకోవాలి. నేను 2 సంవత్సరాల నుండి చిట్టీలు కడుతూనే ఉన్నాను కదా. సరే, అయితే నేను ఒకసారి ఇంట్లో అడిగి చెప్తాను. నా మాట విని చిట్టి కట్టి చూడు. నీ లైఫ్ ఎంత చేంజ్ అవుతుందో నీకే తెలుస్తుంది. ఇప్పుడే అడిగేనా? ఇదే మంచి టైం అనిపిస్తుంది. ఏమంటాడో ఏంటో. సరే, ఒకసారి అడిగి చూద్దాం. ఏవండి, వద్దులే, ముందు తినని, తర్వాత అడుగుదాం. ఇలాంటి విషయాల్ని సరైన టైంలో అడిగితేనే మంచిది. ఏవండి, ఏం చెప్పు. ఏం లేదు. ఏమీ లేదు కదా. అది నీకో విషయం చెప్పాలి. అదేంటో త్వరగా చెప్పి చావు. ఏం లేదండి, ఈరోజు నా ఫ్రెండ్ని కలిశాను. ఇద్దరం ఒకే చోట పనిచేస్తున్నాం. నాకంటే 3000 తక్కువ జీతం తనకి. నెల నెలా డబ్బులు పోగేసి చిట్టి కట్టిందంట. ఈ నెలతో చిట్టి అయిపోతుందంట. నెలకి 2000 కడుతుందంట. ఆ చిట్టి చివరిలో 50,000 వస్తుందంట. అందుకే మీరు కూడా నెలకో 2000 ఇస్తే నేను కూడా చిట్టి వేస్తానండి. చిట్టి అయిపోయాక బాగా డబ్బు వస్తుంది కదా. మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? దీనికి మీరేమంటారు? ఏవండి, ఏవండి,
హాయ్ సుకన్య. కూర్చోవే, నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా. సరే అమ్మా. సుకన్య, ఈరోజు సండే కదా, బయటికి ఎక్కడికి వెళ్ళలేదా? లేదే, నేను ఇప్పుడే బ్యూటీ పార్లర్కి వెళ్ళొచ్చా. ఇంట్లో చాలా పని ఉంది, అందుకే ఎక్కడికి వెళ్ళలేదు. అది సరే, అది కాదు, నిన్న నేను చెప్పిన దాని గురించి మీ హస్బెండ్ ఓకే చెప్పాడా? తను వద్దన్నాడు. ఏమైంది, ఎందుకంట? అది పోనీలే సుకన్య, ఇది నీ ఒక్క ఇంటి సమస్య కాదు, మనందరింట్లో కూడా ఇదే సమస్య. ఏం చేయగలని చెప్పు? మన ఆడవాళ్ళకి ఏదైనా నచ్చి చేస్తామని చెప్తే ఈ మొగుళ్ళనే వాళ్ళు అస్సలు ఒప్పుకోరే. మనం కేవలం ఇంట్లో పనిచేసే మిషన్స్ లా అనుకుంటున్నారు అంతే. కానీ మేమలా కాదు, మేం మీకంటే చాలా స్ట్రాంగ్ అని నిరూపించుకోవాలి సుకన్య. మరైతే ఇప్పుడు ఏం చేయమంటావు? ఇక్కడే అసలైన విషయం ఉంది, విను. డబ్బు అనే విషయం వచ్చినప్పుడు అందరు మొగుళ్ళు ఇలానే బిహేవ్ చేస్తారు. అందుకే వాళ్ళని మనం ముందుగానే కంట్రోల్లో పెట్టుకోవాలి. అందుకే దేవుడు మనలాంటి వాళ్ళకి ఒక అస్త్రాన్నిచ్చాడు. ఆ అస్త్రాన్ని ఒకసారి నీ భర్త మీద ప్రయోగించి చూడు. ఆ అస్త్రం ముందు ఎలాంటి మగాడైనా కంట్రోల్ అవ్వాల్సిందే. నేను చెప్పేది విను, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అప్పటినుంచి చూడు నీ భర్త నీ మాట ఎలా వింటాడో అని. నువ్వేం చెప్తున్నావో నాకు అసలేం అర్థం కావట్లేదు. అయ్యో, ఆ అస్త్రం గురించి నీకు తెలియకపోవడమా? పోనీలే, నువ్వు ఒక రకంగా చాలా అమాయకురాలివి. చెప్తా, జాగ్రత్తగా విను. ఆడవాళ్ళకి మహా అస్త్రం ఏదైనా ఉంది అంటే బెడ్రూమ్లో మంచాస్త్రం. మగాడు బయట ఎంత శూరుడు ధీరుడు అయినా కూడా మంచం మీద కాళ్ళు పట్టుకొని అడుక్కోవాల్సిందే. నీకింకో విషయం చెప్పనా? ఈ ప్రపంచంలో ఎన్నో సమస్యలు ఈ మంచాల మీద పరిష్కారాలు అవుతాయి. ఒక్క 2 రోజులు నీ మొగుణ్ణి దూరం పెట్టి చూడు, నీకే తెలుస్తుంది నీ మాట ఎంతలా వింటాడో అని. ప్రాబ్లం ఏం కాదు కదా, ఆయన అసలే కోపిష్టి, ఎప్పుడు చూసినా కసురుతూనే ఉంటాడు. ఆయన ఇలాంటివేం పట్టించుకోడు. వద్దులేవే. ఒక్కసారి నేను చెప్పినట్టు విను, నేను చెప్పినట్టు ట్రై చేసి అప్పటి నుంచి చూడు నీ లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుందో అని. నిలువవే వాళ్ళు కనులు. ఆహా, ఏందిరా శంకర్, పొద్దున గుడికి వచ్చినావు, ఏం సంగతే? ఏం ఆలోచిస్తున్నావు? మా సార్కి ఆటో నడిపే మూడు లేదనుకుంటానే. పొద్దున్నే తలంతా గిమ్ అంటాంది, అందుకే మందేద్దామని వచ్చి. ఓహో, సారు మందు తాగి బాగా ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయినట్టున్నారా? నీకేం కావాలో చెప్పు. చూడు, గొప్పోళ్ళు చెప్పినారు ఉడికి వచ్చినప్పుడు ఒక్కడే కూర్చొని ఎప్పుడు మందేయకూడదని, అది ఆరోగ్యానికి హానికరమని. అది నువ్వు ఆలోచించుకో. నీకేం కావాలో ఆర్డర్ చేసుకోరా. థ్యాంక్స్ రా శంకర. రే, నా రెగ్యులర్ మేడం తీసుకురారా. అది సరే గాని ఇన్ని రోజుల నుంచి ఏడిపోయినవరా? అది నా ఫ్రెండ్ తోటి ఈ ప్రతాపం చూపిద్దామని బయటికి వెళ్ళా. ఏ ఫ్రెండ్ రో? చెప్పాను కదరా, బాగా బాగా క్లోజు జాంజిగిరి. అది పోసుకో పోసుకో. ఏ ఫ్రెండ్ రా, ఎప్పటి నుంచి పరిచయం? నాకు అన్నీ తెలుసురా. ఉత్తా మూసుకొని దేంతో నేను నిజం చెప్పు. శివ, అది ఏం లేదురా, నా ఫ్రెండ్ చెప్పింది కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయని, అవి చూద్దామని, అందుకని వెళ్ళాను. దాంతోపాటు నీకు కావాల్సింది చూసుకున్నావు. అదంతా నీకెట్ తెలిసిన శంకరా? నాకంతా తెలుసులే గాని ఎంత ఖర్చు అయింది? మరి ఎక్కువేం ఖర్చు కాలేదురా. టిఫిన్, భోజనం, రూము అంతా కలిపి ఒక 10,000 ఖర్చు అయింది అంతే. నువ్వు ఇచ్చావా లేక అదే ఇచ్చిందా? అదేంట్రా శంకరా, తనెందుకు ఇస్తుంది చెప్పు? తను నేను తనెవరబ్బా, మొత్తం నేనే ఇచ్చా. తనే అంత నాకు ప్రేమ, ప్రళయం, ప్రాణం. తను రకంగా నాకు కలర్ఫుల్ ప్రపంచం తెలుసా నీకు? నువ్వు చాలా చెడిపోయావురా. నీకు ఇంకెన్ని మంచి విషయాలు చెప్పినా నువ్వు మారడం డౌటేరా. ఏం మాట్లాడుతున్నారు నువ్వా?
సరే అదంతా వదిలే, మొన్న నేను అడిగితే డబ్బులు లేవన్నావు కదరా, అంతలోనే 10,000 ఎట్లొచ్చినాయిరా? పెద్దోళ్ళు ఏమన్నారా, అప్పు చేసైనా బిర్యానీ తిను, నువ్వు అప్పు చేసైనా బిర్యానీ అని చెప్పారు కదా. వడ్డీ అప్పారావుతో 10,000 అప్పు తీసుకున్నా. రేయ్, నెత్తికి నూనె రాసుకోవడానికే డబ్బులు లేవు, నీలాంటోడు వచ్చి వాటికి షాంపూ అడిగిందంట. దేనికిరా? గడ్డానికిరా. రేయ్, ఈ లవ్వు గివ్వు మనకి సెట్ కావురా. అలాంటివన్నీ పని పాట లేనోళ్ళకి. పెద్దోళ్ళు చెప్పలేదా ఈ లవ్వు గివ్వు అన్ని చెత్త విషయాలని? అందుకే చూడు, నేను అసలు లవ్వే చేయను. అరే శంకరా, నువ్వు ఇద్దరా తెలుసుకుందే? లవ్ అనేది ఒక థ్రిల్ ఫీల్, అదొక రకమైన ఇది, అదొక రకమైన ప్రేమ లోకం, స్వర్గం. స్వర్గం రాదే నీకెడ తెలుస్తలే. ఆ ప్రేమ లోకంలో తను రతి, నేను మన్మధుణ్ణి. రేయ్ చెప్తా ఇంద్రా. రే శంకరా, తను నా మీద ఎప్పుడైనా బాగా అలిగినప్పుడు నేనేం చేస్తాను తెలుసా? కన్నా బుజ్జి బంగారం అని ముద్ద చేస్తాను అనమాట. తను కూడా అంతే. నేను ఎప్పుడైనా కోపంతో తనతో మాట్లాడకుండా ఉంటే ఏం చేస్తుందో తెలుసా? తన ఒళ్ళు చిన్న పిల్లాడిలా పడుకోబెట్టి అని ముద్దరిచ్చేస్తుందిరా. ఇంకో విషయం తెలుసా శంకరా? ఉదయం నుంచి చార్మినారు, గోల్కొండ ఇంకా ఎన్ని ఏరియాలు తిరిగినా కూడా ఇంటికొచ్చాక పట్టుమని గుర్తొస్తారా. తను గుర్తుకొస్తే నాకు ఫోన్ చెయ్యాలి, వీడియో చాట్ చేయాలి, వీడియో కాల్ చేయాలనిపిస్తుందిరా. అంతేకాదు మళ్ళీ మీట్ చెయ్యాలి. తన కోసం రాత్రంతా పిచ్చోళ్ళ వెయిట్ చేస్తాను రా. ఎప్పుడురా తెల్లారుతుంది? తెల్లారిన వెంటనే ఒకే ఒక్కసారి ఒకే ఒక్క మెసేజ్ రాలేదనుకో ఎలా ఉంటుందో తెలుసా? కింద నుంచి పై వరకు తగ 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 మండిపోయి ప్రళయమే వచ్చేస్తుంది. అలాంటి సమయంలో ఒకే ఒక హాయ్ అని ఒక మెసేజ్ వస్తే ఉంటది. పిచ్చి కోతికి మందు తాగిస్తే తైతక 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 అని ఎలా అంటుందో అలా ఉంటదిరా. తను జీవితాంతం చనిపోయేంత వరకు తనతోనే ఉండాలనే ఇక్కడ ఈ గుండెల్లో అలాగే దాచిపెట్టుకోవాలనిపిస్తుందిరా. ఏయ్, నీకేం తెలుసురా? ఒక విషయం చెప్తా నేను. ఎయిడ్స్, క్యాన్సర్, కలరా, మలేరియా ఇలాంటి అన్ని రోగాలకు మందుని కనిపెట్టచ్చు. కానీ ఈ ప్రేమ, లవ్, మహబత్, ఇష్క ఈ రోగాలకే మందు కనిపెట్టలేడు కూడా. నీకేడ అర్థం వద్దులే. నువ్వు ఎప్పుడైనా ప్రేమ లవ్ చేసి ఉంటే కదా అర్థమయ్యాక. మందు తాగడానికే కదా వచ్చావు, మర్యాదగా మందు తాగు. లవ్ అంట, ప్రేమ అంట, తోటకూర కట్ట అంట. మందు బాబులం మేము, మందు కడితే మహారాజులం. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బ. తొందరగా బిల్డింగ్ కట్టి అందులో పెద్ద బెడ్రూమ్ కట్టుకోవాలి. ఏమైందిరా దీనికి? ఏయ్, ఏంటి కింద పడుకుంటున్నావు? వచ్చేడా పడుకో. నాకు నిద్ర వస్తుంది, ఇక్కడే పడుకుంటాను. పర్వాలేదు రావే. నిద్ర వస్తుందని చెప్పాను కదా, నేను ఇక్కడే పడుకుంటా. నా మీదే రివెంజ్. నిన్న నేను నీ మాటకు ఒప్పుకోలేదని ఈరోజు ఇలా. నేను చూస్తా ఇలా ఎన్ని రోజులో. హే అదితి, రాయిటు చూడు, నిన్న బుక్ వదిలేసెళ్ళావు. ఆంటీ. సరే. వెళ్తున్నావా సుకన్య? జాగ్రత్తగా వెళ్ళు. ఎందుకు ఇలా చేసింది?
ఎప్పుడు ఇలా చేయలే కదా. ప్రతిరోజు రాత్రి అదే వచ్చి వండుకునేది. నిన్నొక్క రాత్రి ఇట్లా చేసిందేంది? ఎవరో దీనికి ఏదో చెప్పారు. అది ఇట్లా చేస్తే నేను చిట్టి కడతా అని. నేను సంపాదించింది నాకే సరిపోవట్లేదు, అందులో చిట్టి ఒకటి. చూద్దాం ఎన్ని రోజులని ఇలాగే జరుగుతుందో. ఏది ఏమైనా కానీ దీని ముందు మాత్రం ఓటమిని ఒప్పుకోకూడదు. కూర్చొని మిషన్ తొక్కే దీనికే ఎంతుంటే నేను ఆటో తోలేవాడిని, తప్ప తాగేవాడిని, నాకెంత ఉండాలా? చూసుకుందాం. ఇంతసేపు అయినా ఒక్క బస్సు రాలేదు. ఏ ఆటో, ఎక్స్క్యూజ్ మీ. హలో, మాదాపూర్కి వస్తారా? ఏంటి? మాదాపూర్కి వస్తారా? మీరు పిలిస్తే మాదాపూర్ ఏంటి? మలేషియా ఏమన్నారు? ఎక్కండి, వెళ్దాం. కాస్త త్వరగా తీసుకెళ్ళండి ప్లీజ్, ఆఫీస్కి టైం అవుతుంది. సరే అండి. ఇక్కడే సైడ్ కాపేయండి. ఓ ఇక్కడేనా మేడం? ఓకే ఓకే. ఎంత అయింది? ఒక్క నిమిషం. బా, ఏమైంది? మిమ్మల్ని చూసిన ఆనందంలో మీటర్ వేయలేదు మేడం. ఓ అవునా, ఇట్స్ ఓకే. ఒక పని చేయండి, డైలీ మీటర్ రేట్ తీసుకోండి. 500? చేంజ్ లేదు మేడం, రేపు ఇవ్వండి, పర్వాలేదు. రేపా? అంటే మీరు రోజు ఇదే రూట్లో వెళ్తుంటారా? అవును మేడం. ఓ ఓకే. సుకన్య, బాగున్నావా? సార్ బాగున్నాను. ఇంట్లో అంతా బాగున్నారా? బాగున్నారు సార్. శాలరీ అంతా కరెక్ట్గా ఇస్తున్నారు కదా? ఇన్సెంటివ్, అటెండెన్స్ బోనస్? సార్ ఇస్తున్నారు. లాస్ట్ మంత్ లీవ్ కావాలని అడిగావు కదా, మళ్ళీ ఎందుకు అడగలేదు? లీవ్ కావాలంటే అడుగు, ఇస్తా. ఇప్పుడేం వద్దు సార్, అవసరమైతే అడుగుతాను. ఈ సెక్షన్లో నువ్వు మాత్రమే కష్టపడి పనిచేస్తావు, అందుకే అడిగా, అంతే. అదే కాక మొత్తం ఫ్యామిలీని నువ్వే నడిపిస్తావట. నీ భర్త ₹1 కూడా ఇవ్వడంట. అవునా సుకన్య? పాపం. వచ్చే 10,000 సంపాదనతో ఫ్యామిలీని ఎలా నడిపిస్తున్నావు? ఏమైనా హెల్ప్ కావాలంటే అడుగు, చేద్దాం. అలాంటిదేం లేదు సార్. ఈ విషయం మీకెలా తెలిసింది? నీకో బ్రేకింగ్ న్యూస్ చెప్పనా? రోజు రాత్రి నీ భర్తని దూరంగా పడుకోబెడతావట. అవునా సుకన్య?
ఏయ్, ఏం చేస్తున్నావు అక్కడ? ఇటివ్వు. డైరీ ఇచ్చారమ్మా. డైరీలో ఏం రాశారమ్మా? అది రేపు స్కూల్లో మీటింగ్ ఉందంట, అమ్మ నాన్న తీసుకుని రమ్మన్నారు. అమ్మా, నాన్నకి నేనంటే ఇష్టం లేదు కదమ్మా, చెప్పమ్మా. రైటు. అలాంటిదేమీ నిజంగా నిజం చెప్పనా? నాన్నకి నాకన్నా నువ్వంటేనే చాలా ఇష్టం. నాన్నకు వచ్చి కదా మనిద్దరిని చూసుకోవాలి, స్కూల్ ఫీజు కట్టాలి, అందుకే నాన్న చాలా కష్టపడుతున్నాడు. ఇప్పుడు కాస్త ఖర్చులు పెరిగాయి కదా, అందుకే రాత్రి పగలు చాలా కష్టపడుతున్నారు. ఇప్పుడు నాన్న ఇంటికి రాగానే రేపు స్కూల్లో మీటింగ్ ఉందని చెప్పి నాన్నని తీసుకొస్తాను, సరేనా? నా బంగారు తల్లి కదా, పడుకో. బచ్చో, ఈయనొచ్చారనుకుంటా. సత్తే గొడవ లేదు, సత్తే ఏ గోళ లేదు, పుట్టే ప్రతివాడు సత్తాడు. ఎవండి, భోంచేద్దాం రండి. ఎవండి, మిమ్మల్ని భోజనం రెడీగా ఉంది. ఈరోజేంటి తొందరగా రెడీ అవుతున్నారు? అమ్మా, స్కూల్కి టైం అవుతుంది, వెళ్దామా? అటు చూడు, నాన్న కూడా రెడీ అవుతున్నారు. నువ్వు బయట ఉండు, అందరం కలిసి వెళ్దాం. బ్యాగ్ వేసుకో, తీసుకో. ఏవండి, రాత్రి ఒకటి చెప్పాలనుకున్నా. ఏంటో చెప్పు. పాప స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉందంట. పేరెంట్స్ రావాలని డైరీలో రాసి పంపారు. వెళ్దాం పదండి. ఈరోజు నేను ఎక్కడికి రాను, ఇంపార్టెంట్ పని నాకు వేరే ఉంది. నువ్వు ఒక్కదానివే వెళ్ళిరా, నేను రాకపోతే అక్కడ మీటింగ్ ఏం ఆగిపోదు. ఏవండి, పాప ఎప్పుడు అడుగుతూ ఉంటుంది నాన్న ఎప్పుడు ఎందుకు స్కూల్కి రాడని. ఈ ఒక్కసారికి రండి ప్లీజ్. అమ్మా, నాన్న రావట్లేదా? నాన్నకు బయట ఏదో పని ఉందంట, అవ్వగానే స్కూల్కి వస్తారు, సరేనా? అమ్మా, నువ్వు ఈరోజు స్కూల్కి వస్తే మళ్ళీ పనికి వెళ్ళవా? ఫోన్ చేస్తా, ఆగు. సార్, ఈరోజు హాఫ్ డే రావచ్చా? సరేనమ్మా. పద, స్కూల్కి వెళ్దాం. పద పద. ఫీజు కట్టిన పేరెంట్స్ని రమ్మని పిలిచారు కదా? ఓ సుకన్య, ఏంటండి సుకన్య, స్కూల్ మొత్తం మీద మీ పైన ఎక్కువ కంప్లైంట్స్ ఉన్నాయి. టైంకి ఫీజు కట్టారు, మంచి బ్యాగ్ కొనివ్వరు, మంచి షూస్ కొనివ్వరు. పోనీ పాపని టూర్కి పంపించమంటే అది కూడా పంపించరు. మీ పాపని మా స్కూల్లో అడ్మిషన్ చేసుకునే ముందు మా స్కూల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ మీకు వివరంగా చెప్పాం కదా, కానీ మీరు ఏ ఒక్క రూలు ఫాలో అవ్వట్లేదు. సార్, అది ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చూడండి, మీకు అంతలా ప్రాబ్లమ్స్ ఉంటే తీసుకెళ్ళి ఏదైనా గవర్నమెంట్ స్కూల్లో చేర్చండి. అక్కడైతే ఫ్రీగా బట్టలు ఇస్తారు, షూ ఇస్తారు, బుక్స్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. అంతేగాని దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. అలా కాదు సార్, పాపకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి కదా. ఓహో, మీకు అవ్వ కావాలి, బువ్వ కావాలి, అంతే కదా. మంచి ఎడ్యుకేషన్ కావాలి, డబ్బు మాత్రం ఖర్చు పెట్టరు, అంతే కదా. చూడండి సుకన్య,
మీ ఆకలి, పేదరికం, కష్టాలు వినేంత సమయం మాకు లేదండి ఇక్కడ. మాకు కావాల్సింది డబ్బు. సరైన టైంకి మీరు డబ్బులు కనుక కడితే మిమ్మల్ని ఎందుకంటే ఇబ్బంది పెడతాము. బోనస్ రాగానే కట్టేస్తాం సార్. ఏవండి, మీరు బోనస్ కోసం ఎదురు చూస్తుంటే ఇక్కడ మాకు మెయింటెనెన్స్ కష్టం అవుతుందండి. కథలు చెప్పడం ఆపి 2 రోజులు మొత్తం క్లియర్ చేసి మీరు టీసీ తీసుకుని వెళ్ళిపోండి. ఏంటిది వనజ, గార్మెంట్స్లో పనిచేసే వాళ్ళ పిల్లలకి, ఆటోలు నడిపే వాళ్ళ పిల్లలకి ఎందుకండి మన స్కూల్లో సీట్లు ఇస్తారు? ఇలాంటి వాళ్ళకి డొనేషన్స్ కట్టుకుంటూ స్కూల్లో చదివించేంత స్తోమత ఉంటుందా? ఇలాంటి వాళ్ళ కోసమే బయట గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నది. వీళ్ళకొచ్చే సంపాదన కూటికుంటే గుడ్డకుండదు, గుడ్డకుంటే కూటికుండదు. అయినా కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్లే కావాలి. ఇలాంటి వాళ్ళ వల్లే మన స్కూల్ పేరు చెడిపోతుంది. ఇలాంటి వాళ్ళ పిల్లలు మన స్కూల్కి వస్తే ఇక ధనవంతుల పిల్లలు ఎలా వస్తారు మన స్కూల్కి? చూడండి సుకన్య, మీకు వారం టైం ఇస్తున్నా. ఆలోపు అంతా క్లియర్ చేసేయండి. నెక్స్ట్ ఇయర్ కావాలంటే ఏదైనా గవర్నమెంట్ స్కూల్ చూసుకోండి. వనజ, ఇలాంటి వాళ్ళని ఎందుకు చేర్చుకుంటారు? ఏంటి సుకన్య, ఈరోజు చాలా లేటుగా వచ్చావు? ఎటెళ్ళావు? ఇప్పుడు చలికాలం కదా, అందుకేనే. అయితే అలాంటిదేం లేదు. స్కూల్లో పిలిచారు, పేరెంట్స్ మీటింగ్ ఉందని, అందుకే వెళ్ళాను. అవునా? ఏమన్నాడే మరి? నీ కూతురు ఏదో ప్రైవేట్ స్కూల్కి వెళ్తుంది కదా? ఇంకెందుకు పిలిచుంటారు? డొనేషన్ కట్టడానికి పిలిచుంటారు. అవునే, ఈ స్కూల్ వాళ్ళు కేవలం డబ్బు కోసమే నడిపిస్తున్నారు. సంవత్సరానికి 50,000, నెల నెల 2,000 కట్టించుకుంటారు. ఇవన్నీ కాక మళ్ళీ ఎక్స్ట్రా 10,000 అంట. దేనికి అని అడిగితే బుక్స్కి అంటారు. ఆ బుక్సే బయట 2,000కే దొరుకుతాయి. పోనీ మేమే కొనిద్దామంటే స్కూల్ రూల్స్ అంటారు. ఇంకేదైనా మాట్లాడితే టీసీ తీసుకుని వెళ్ళిపోండి అంటారు. మొత్తానికి తెలిసినా తెలియనట్టు సైలెంట్గా ఉండాలి. అంతటితో అయిపోదు. లంచ్ కోసం ప్రతిరోజు రకరకాల ఐటమ్స్ చేసి పెట్టాలి. అందులో దానికి టైం టేబుల్. సోమవారం కేక్ అంట, మంగళవారం పిజ్జా అంట. మనకి ఏదో ఒకటి తింటే చాలు అనిపిస్తుంది. అలాంటిది అన్ని రకాలు ఎలా చేసి పెట్టాలి? అవి సరిపోలేదన్నట్టు అదేదో ఇంకా స్నేక్స్ చేసి పెట్టాలంట. అది స్నేక్స్ కాదే, స్నాక్స్. అయ్యో, ఏదో ఒకట్లే. అలాంటి స్కూల్లో చేర్పించమని ఎవరు చెప్పారే నీకు? గవర్నమెంట్ స్కూల్లో కూడా చేర్పించవచ్చు కదా, అక్కడ కూడా ఎడ్యుకేషన్ బాగానే ఉంటుంది. గవర్నమెంట్ స్కూలా? అక్కడికి ఎవరు పంపిస్తారే? అక్కడ పాఠాలు సరిగ్గా చెప్పారంట. ఎవరే నీకు చెప్పింది? గవర్నమెంట్ స్కూల్లో ఉండే సౌకర్యాలు ప్రైవేట్ స్కూల్లో ఉండవే. మీకు తెలుసా, గవర్నమెంట్ స్కూల్లో ఉండే టీచర్స్ అందరూ కూడా మంచి ర్యాంకర్సే. కానీ మనం మాత్రం గవర్నమెంట్ స్కూల్ ఎందుకులే అని నెగ్లెక్ట్ చేస్తాం. దాదాపు అందరూ అలానే. అమ్మా సుకన్య, డ్యూటీకి వెళ్ళలేదా? ఈరోజు ఆదివారం కదా. ఓ, టిఫిన్ ఏం చేసావు? బిర్యానీ చేశాను. మరి మీరు? నేను దోశలు వేసా. అది సరే, అసలు ఎందుకు డల్గా ఉన్నావు? ఒంట్లో బాలేదా? అలాంటిదేం లేదక్క. అక్క, ఈ మధ్యన ఆయన బిహేవియర్ ఏం బాగుండట్లేదు. ఆయన బట్టలు వేసుకునే విధానం కూడా మారిపోయింది. ఆయన కూడా చాలా మారిపోయాడు. సెంటు కూడా కొట్టుకుంటున్నాడు. ఈ మధ్య సరిగ్గా మాట్లాడను కూడా మాట్లాడట్లేదు. అసలేం అర్థం కావట్లేదు. ఎందుకు ఇలా చేస్తున్నాడు? వాడితో నువ్వేమైనా గొడవ పడ్డావా? అయ్యో, ఆయన ముందుంటే సరిగ్గా మాట్లాడలేను. అలాంటిది గొడవలా పెట్టుకుంటానక్క. మరి ఏదో కారణం ఉండాలి కదా. గార్మెంట్స్లో నా ఫ్రెండ్ చిట్టి కోసం చెప్పింది. ఆ విషయం ఆయనతో చెప్పా, కానీ ఆయన ఒప్పుకోలేదు. అప్పుడు అది చెప్పింది, నీ భర్తను కొద్ది రోజులు దూరం పెట్టు అని. అలా చేసినప్పటి నుంచి ఆయన నాతో సరిగ్గా మాట్లాడట్లేదు. ఓ, అదా సంగతి. చూడు సుకన్య, ఆడవాళ్ళమైన మనము జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలున్నా కూర్చుని మాట్లాడుకోవాలి. భర్త ఒకసారి మనసు మార్చుకొని అడ్డదారి పట్టాడంటే ఇంకెప్పుడూ ఇంటిదారి పట్టాడు. వాడు వేరే ఆలోచన చేసేలోపే జాగ్రత్త పడు. ఇప్పుడు శంకర్ వచ్చాక వాడితో నవ్వుతూ మాట్లాడి వాడికి నచ్చింది చేసి పెట్టు. వాణ్ణి నీ దారిలోకి తెచ్చుకునేలాగా చూడు. పోనీ నేను మాట్లాడినా? వద్దక్క, అసలే ఆయన కోపిష్టి. ఇంట్లో విషయాలు బయట అందరితో చెప్పినా పరువు తీస్తున్నావు అని గొడవ పడతారు. వద్దు, నేనే మాట్లాడతానులేండి. సరేనమ్మా, అంకుల్ వచ్చే టైం అవుతుంది, నేను వెళ్తాను. హలో మాధవ్, ఎక్కడున్నావు? హలో, అదేరా చెప్పాను కదా. అది హలో
ఒక్క నిమిషం ఆగు. ఏంటి నేను కూడా ప్లీజ్ వస్తా, బంగారు, అక్కడ వద్దు, please. అక్కడ ఇక్కడ కూర్చో. Please నా వస్తా. బంగారం కదా, 2 నిమిషాలు వచ్చేస్తా. నేను ఎప్పుడు అంతే. ఇక్కడికి వచ్చా, ఇప్పుడే వస్తా. తనెవరబ్బా? శంకర్ ఏదైనా తప్పు చేస్తున్నాడా? ఈ డబ్బా ఇక్కడే కూర్చున్నాడు ఏంటి? ఏంటి ఇంత లేట్? వీడేంటి పాపం సుకన్యని మోసం చేస్తున్నట్టున్నాడు. ఏవండి, ఇది సరిపోతుందేమో చూడండి. ఏవండి, ఏవండి, ఏమైంది? ఏం లేదే మమత, పాపం సుకన్య. ఆ అమ్మాయి జీవితం తలుచుకుంటేనే జాలేస్తుంది. అవునండి, నాకు అలానే అనిపిస్తుంది. పాపం సుకన్య ఏ జన్మలో ఏ పాపం చేసుకుందో ఏంటో ఈ జన్మలో అనుభవిస్తుంది. ఇంకో విషయం, శంకర్ తనతో వారం రోజులుగా మాట్లాడట్లేదంట. పాప నాతో చెప్పుకుని బాధపడిందండి. నేను దాని గురించే ఆలోచిస్తున్నాను. ఈరోజు ఉదయం శంకర్తో వేరే అమ్మాయిని చూశాను. నన్ను చూసి చూడనట్టు వెళ్ళిపోయాడు వాడు. ఏంటి? శంకర్ గడికి తాగే అలవాటు మాత్రమే ఉందనుకున్నా, ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయనుకోలేదు. దేనికైనా మంచిది మీరు ఒకసారి మాట్లాడండి, కనీసం మీ మాట అయినా వింటాడేమో. వాడు వచ్చాక దాని గురించి మాట్లాడతాను, నేను చూడాలి. పాపం సుకన్య, దాన్ని చూస్తుంటే నా మనసు చాలా బాధగా ఉంటుంది. మనకెలాగో పిల్లలు కలగలేదు, ఆ అమ్మాయిని నేను మన కూతురుగా భావిస్తున్నాను. తన ముఖం చూసే వాడిని ఇక్కడ ఉండడానికి ఒప్పుకున్నాను, లేదంటే వాడిని పాటికి తరిమేసేవాడిని. పోనీలేండి, ఒకసారి మీరు వాడితో మాట్లాడండి. ఏంట్రా శంకర్, ఏంటి సంగతులు? అస్సలు కనిపించట్లేదు, చాలా బిజీగా ఉన్నట్టున్నావు. గిరాయికి ఎక్కువ ఉందన్నా. తెలుసురా నువ్వేం చేస్తున్నావు. మొన్నెవరో ఒక అమ్మాయిని ఇంటి దాకా తీసుకొచ్చావు, తను కూడా నిన్ను పట్టుకుని వదలట్లేదు. రేయ్ శంకర్, కళ్ళలోకి చూసి మాట్లాడరా. నాకంతా తెలుసు. ఎందుకురా శంకర్ ఇలా చేస్తున్నావు? నీకు భార్యా పిల్లలున్నారా? పెళ్ళయ్యాక కూడా ఇవన్నీ అవసరమారా? మాట్లాడరా. రే సామే, ఏదో ఇంటి ఓనర్ కదా నువ్వేం చెప్పినా మాట్లాడకుండా ఉంటుంటే ఈరోజు నాకే సలహాలు ఇస్తావా? మీరు ఇక్కడ ఉన్న ఇళ్ళకు మాత్రమే ఓనర్, అందులో ఉన్న ఫ్యామిలీస్కి కాదు. అయినా వేరే వాళ్ళ పర్సనల్ విషయాలు మీకెందుకండి? నేను ఎక్కడైనా తిరుగుతాను, దేంతో అయినా తిరుగుతాను. ఇంకా మాట్లాడితే దేన్నైనా ఉంచుకుంటాను. అది అడగడానికి నువ్వెవరు? మీ ఆలోచన ఏమున్నా నెల నెల రెంట్ తీసుకున్నామా, నల్లలో నీళ్ళు వదిలామా అన్నట్టు మాత్రమే ఉండాలి. ఇంకేమొద్దు. ఎవరెవరితో తిరుగుతున్నారని కాదు. వెళ్ళి పని చూసుకో. పొద్దు పొద్దున్నే తగిలించుకోవడం అవసరమా? హలో, ఇంటి రెంట్ తీసుకున్నావా? అంతవరకు మాత్రమే చూసుకో. నీ కాన్సన్ట్రేషన్ కూడా అలాగే ఉండని. నా విషయాల్లో గెలుకకు, అర్థమైందా? అక్క ఎక్కడికో బయలుదేరుతున్నట్టుంది. ఏమండి, ఇంకా ఎంతసేపు? ఆ బ్యాగ్ కూడా తీసుకురండి. అక్క ఊరికెళ్తున్నారా? పోయిన వారమే చెప్పాను కదా సుకన్య, మా తమ్ముడు పెళ్లి జరగబోతుంది, వెళ్ళాలి అని. రేపు అమ్మాయి తరపున వాళ్ళు ఇంటికి వస్తున్నారు, అందుకే నేను మీ అంకుల్ ఇద్దరం బయలుదేరాం. ఏవండి, వస్తున్నారా? వస్తున్నానే. ఎప్పుడు వస్తారు? ఒక వారం పడుతుంది. పెళ్లి కార్యక్రమాలు అన్నీ అయిపోగానే వచ్చేస్తాం. ఏదైనా అవసరమైతే ఫోన్ చెయ్యి. సరే అక్క. సరే సుకన్య. ఏమండి, టైం అవుతుంది, ఇంకా ఏం చేస్తున్నారు? వెళ్ళొస్తా. బాయ్ బాయ్. ఛీ, ఇలాంటి పనులు చేసుకోవడానికి మా ఏరియానే కావాల్సి వచ్చిందా? చుట్టుపక్కల ఫ్యామిలీస్ ఉన్నాయని కూడా చూడకుండా ఇలాంటి పనులన్నీ మొదలు పెట్టేశారు. అరే, ఇంత వయసు వచ్చింది, ఇంత వయసు వచ్చినా కానీ
కొంచెం కూడా సిగ్గుండదా? ముందు మాకు సిగ్గులేదు ఇలాంటి ఏరియాలో ఉంటున్నందుకు. ముందు ఈ కొంప ఖాళీ చేయాలి, లేకపోతే ఈ జనాలు మమ్మల్ని కూడా వాళ్ళలాగే అనుకుంటారు. చూడ్డానికి చాలా పద్ధతిగా ఉంటుంది ఈమె, కానీ చేసే పనులు మాత్రం అబ్బబ్బా. నువ్వేంటే చూస్తున్నావు? రాసుకో. హలో హలో ఆంటీ, అదితికి యాక్సిడెంట్ అయింది. భారతి హాస్పిటల్లో చేర్పించాం, త్వరగా రండి. మేడం అతిథి పేషెంట్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళండి. ఫస్ట్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్. వెళ్ళి యాంటీబయాటిక్ ఇంజెక్షన్ త్వరగా తీసుకురండి. ఓకే డాక్టర్. డాక్టర్ నో ప్రాబ్లం, నథింగ్ టు వరీ. సాయంత్రంకి ఒక చెకప్ ఉంటుంది, అది అవగానే డిశ్చార్జ్ చేస్తాం. ఓకేనమ్మా? ఎలా జరిగిందిరా ఇది? ఆంటీ, స్కూల్ ఫీజు కట్టలేదని ప్రిన్సిపల్ సార్ స్కూల్ బస్ ఎక్కనివ్వలేదు. రోడ్ దాటుతుంటే యాక్సిడెంట్ అయింది ఆంటీ. దీనికి కారణం ప్రిన్సిపల్ గాడా? చెప్తా కొడుక్కి. ఏవండి 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 ఆగండి. దేవుడా, ఇప్పుడు ఈయనేం చేస్తారో ఏమో. నా కూతురు చదువుతున్న స్కూల్ ఏది? ముందు అక్కడికి వెళ్దాం, ఆ తర్వాత స్కూల్కి వెళ్దాం. హే శంకర్, నువ్వేంటి ఇక్కడ? రా, ఆటోలో వెళ్తూ మాట్లాడదాం. ఏంటి ఈరోజు ఇటువైపు వచ్చావు? ఓ అదా, ఎల్లుండి నా బర్త్డే, సో చిన్న షాపింగ్ కోసం అని వచ్చా, అంతే. ఎల్లుండి మీ బర్త్డేనా? ఓ, ఏదో గిఫ్ట్ ఇచ్చి దీన్ని వల్ల వేసుకోవాలి. హలో, ఏం ఆలోచిస్తున్నావు? ఎల్లుండి మీ బర్త్డే కదా, పార్టీ ఎక్కడా అని ఆలోచిస్తున్నా. అంతేనా? నువ్వెక్కడంటే అక్కడ. ఇదే మంచి టైము, ఎలాగైనా ప్రపోజ్ చేసి వల్ల వేసుకోవాలి. ఈసారి మీ బర్త్డే అందరు చేసుకున్నట్టు సెలబ్రేట్ చేసుకోకూడదు. మరి మీ బర్త్డేని చాలా స్పెషల్గా చేయాలి. రేపు పొద్దున్నే 8 గంటలకి రెడీ అయ్యి మనం రోజు కలిసే ప్లేస్కి రా, నేను వచ్చి పికప్ చేసుకుంటా. అదే ఎక్కడికి? ప్రతాప్, రే ప్రతాప్. ఓ ఏందో మామ బ్రో, ఎప్పుడు ఇంటి దాకా వచ్చానవా? ఏంది కథ? ఏం లేదురా, ఒక చిన్న హెల్ప్ కావాలరా. చిన్న హెల్పా? ఏందో చెప్పురా మామ. అదే ఏందే నా బతుకు నీకు హెల్ప్ చేయడమా? ఏంది మామ చెప్పు చూద్దామా. రేపటికి నాకు పెళ్ళయి 6 సంవత్సరాలు. దాంతో పాటు నా కూతురు బర్త్డే కూడా ఉంది, అందుకే ఫ్యామిలీతో బయటకు వెళ్దామని ప్లాన్ చేశా. అరే 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 సిలిపి శంకరో, ఓహో ఏంద్రో 6 సంవత్సరాల తర్వాత ఇప్పుడు లవ్ స్టార్ట్ అయింది నీకా? ఓహో, ఇప్పుడు రెండో దానికి స్కెచ్ చేసినట్టున్నావా? అది సరే కానీ ఇంతకీ నా నుంచి నీకేం హెల్ప్ కావాలా? ఆ హనుమంతుడు కరుణించినట్టున్నాడు కదబా. మా శంకరుకే పిల్లం అంటే ఏందా, పిల్లలు అంటే ఏందా, రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏందా మరి ఇప్పుడు తెలిసి వస్తున్నట్టుందిగా. అది సరే కానీ డబ్బులు ఏమన్నా ఇమ్మంటా? డబ్బు అయితే ఏదోలా అరేంజ్ చేశాను రా మామ, కానీ ట్రిప్కి ఫ్యామిలీతో బయటకు వెళ్తున్నాను కదా, ఒక కార్ అరేంజ్ చేసావంటే. ఫ్యామిలీ అంతా వెళ్తున్నారంటే ఒక కార్ ఖచ్చితంగా కావాలి, కానీ కార్ని ఎవరు అడగాలబ్బా? ఎవరిని అడిగితే ఇస్తాడు ఇప్పుడు? చూడు మావా, నీకోసం ఈ ప్రతాపం అంతా చూపించే నీకు కార్ అరేంజ్ చేస్తా. ఇంక నువ్వు ప్రశాంతంగా కూర్చో. థ్యాంక్స్ రా. ఇంక నువ్వు ప్రశాంతంగా కొంపవే పనుకోమావా, నేను చూసుకుంటా. సూపర్ రాను. పోనా మరి, ఇంకా వేరే పనులున్నాయి. బాయ్ బాయ్. అరే శంకరో, రెండో దానికి బాగా ప్లాన్ చేయి.
ఎవరు కనిపించట్లేరు ఇక్కడ. అవునా? మొత్తం అంతా ఖాళీగా ఉంది. ఖాళీగా ఉంటుందని కదా ఇక్కడికి తీసుకొచ్చింది. లోపల వెళ్దామా? చాలా బాగుంది. నీకు నచ్చిందా? రిసార్ట్ ఎలా ఉంది? నచ్చిందా? ఏంటంటే సిటీలో చాలా ట్రాఫిక్ టెన్షన్స్ ఎక్కువ. ఇక్కడ అయితే ఎలాంటి టెన్షన్స్ ఉండవు. మన ఇద్దరమే 2-3 రోజులు ఎంజాయ్ చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ మేడం, రిసెప్షనిస్ట్ పిలుస్తున్నారు, రండి. పిలిచారా? మీరు అదితి పేషెంట్ తరపున కదా, 10,000 బిల్ అయింది మేడం. బిల్ కట్టేస్తాండి, రేపు డిశ్చార్జ్ చేస్తాం. సరే మేడం, పే చేయండి. అక్క అక్క మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. The number you have called is switched off. Please try later. కొంచెం అమౌంట్ కావాలి. పాపని హాస్పిటల్లో జాయిన్ చేశాం. ముందే అడగాల్సింది కదమ్మా, ఇప్పుడే బ్యాంక్ లోన్ కట్టొచ్చా? సరే. అన్నా, నేను సుకన్య. చెప్పమ్మా. పాపని హాస్పిటల్లో జాయిన్ చేశాం. కొంచెం డబ్బు కావాలి. అయ్యో, నిన్ననే అడగాల్సిందమ్మా. ఈరోజు మా అన్న కొడుకు వచ్చి ఏదో అవసరం ఉందని తీసుకొని వెళ్ళిండు. ఇప్పుడైతే నా దగ్గర కూడా ఏం లేవు మరి. సరే అన్నా. చెప్పండి సుకన్య. అది పాపని హాస్పిటల్లో జాయిన్ చేశాం. కొంచెం డబ్బు కావాలి. అయ్యో, పోయిన వారమే ట్రిప్కి వెళ్ళొచ్చా కదమ్మా. ఉన్న డబ్బు అంతా ఖాళీ అయిపోయింది. పాపం నువ్వు ఎప్పుడు అడగలేదు. ఒక వారం టైం ఇవ్వు, అడ్జస్ట్ చేస్తా. సరే. నేను సుకన్యని. పాపని హాస్పిటల్లో జాయిన్ చేశాం. కొంచెం డబ్బు కావాలి. ఒక వారంలో తిరిగి ఇచ్చేస్తాను. ఇప్పుడు నా దగ్గర డబ్బులేం లేవే. డబ్బులు సర్దుబాటు కాగానే నేనే ఫోన్ చేస్తాను, సరేనా? నీ పెళ్లి సమయంలో నీకివ్వడానికి నా దగ్గర ఏమీ లేదమ్మా. నా దగ్గర ఏదైనా ఉంది అంటే అది నీ అమ్మ వేసుకున్న చైన్ ఒక్కటే. తీసుకో. ఏమైంది? ఎక్కడికి పోయింది ఇది? దేవుడా.
అయ్యో సుకన్య, ఎందుకు ఏడుస్తున్నావు? అసలు ఏం జరిగింది? ఏం లేదండి, నేనేం ఏడవట్లేదు. లేదు, అబద్ధం చెప్పొద్దు. ఏం జరిగిందో చెప్పు. శంకర్ ఏమన్నా అన్నాడా, లేకుంటే ఒంట్లో బాలేదా? లేదు, అలా ఏం లేదండి, నేను బాగానే ఉన్నాను. లేదమ్మా, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఏదో జరిగిందని నీ ముఖంలో కనబడుతుంది. నీ సమస్య ఏంటో నాతో చెప్పకూడదా? నా కూతురికి యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్లో జాయిన్ చేశాం. 10,000 బిల్ అయింది. డబ్బు కట్టండి, రేపు డిశ్చార్జ్ చేస్తామన్నారు. అయ్యయ్యో, మరి శంకర్ ఏమన్నాడు? ఆయన ఇలాంటివన్నీ ఎక్కడ చూసుకుంటారండి? ఇంట్లో అన్నీ నేనే చూసుకోవాలి. ఉన్నా లేనట్టే ఉంటారు, అసలు సంబంధమే లేనట్టుంటారు. నేను చాలా మందికి ఫోన్ చేశాను, ఎవరు లేవన్నారు. మా నాన్న ఇచ్చిన ఛాయను కూడా కనిపించట్లేదు. ఏం చేయాలో, దాన్ని ఎలా డిశ్చార్జ్ చేయాలో అర్థం కావట్లేదు. నువ్వేం బాధపడకు, నీకు నేనున్నాను. నువ్వు నా చెల్లెల్లాంటి దానివి. నా చెల్లెలకు ప్రాబ్లం అయితే నేను ఇలా ఊరుకుంటానా? నువ్వు భయపడకు, ఏడవకు. నువ్వు ఒక పని చెయ్యి, రేపు శిల్పి హోటల్ దగ్గరికి రా 12 గంటలకు. నేను నీకు డబ్బులు ఇస్తాను. నువ్వు బాధపడకు సుకన్య. శంకర్, చెప్పేది నీకే, ఆగు ప్లీజ్. ఆగు ఆగు ప్లీజ్. తీసుకెళ్తున్నావు శంకర్? సైలెంట్ గా పద, సర్ప్రైజ్ ఉంది. వావ్, థాంక్యూ. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డింపుల్. ఇంకేంటి మరి? ఫోన్లో ఎవరు? అప్పటి నుంచి రింగ్ అవుతుంది. ఫ్రెండ్. ఇంకేంటి మరి? అక్క, హోటల్ దగ్గర ఉన్నాను. ఒక 5 నిమిషాలు కూర్చో అమ్మా, నేను వస్తున్నాను. ఓ, ఏదో కొత్త పిట్టలా కనబడుతుంది. ఆంటీ ఒక్క మాట కూడా చెప్పలేదు. అబ్బా, సరుకు మాత్రం సాలిడ్గా ఉంది. ఎంత రేట్ అయినా పర్లేదు, దీన్ని మాత్రం వదలడం. ముందు అర్జెంటుగా వెళ్ళి రేటు మాట్లాడుకొని రావాలి. ఇదిగో సుకన్య, తీసుకో. ఏడవకు, ఏం కాదులే, ఊరుకో. చూడు, ఇవన్నీ అందరికుండే సమస్యలే. కష్టాలు ఎవరికుండవు చెప్పు? కొందరు చెప్పుకుంటారు, కొందరు చెప్పుకోరు. కొన్ని సమస్యలకైతే మొదలేంటో చివరేంటో తెలియదు. ఎలా వస్తాయో ఎలా పోతాయో ఎవరికీ అర్థం కాదు. ఇలాంటివన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే
బతుకుబండి లాగలేమమ్మా. ఒకటి చెప్పనా, జీవితం ఎలా ఉంటే అలా ముందుకెళ్లాలంతే. చూడు, మనలాంటి మిడిల్ క్లాస్ జీవితాలే ఇంత. ఇక్కడ అప్పు చేసి అక్కడ కట్టడం, అక్కడ అప్పు చేసి ఇక్కడ కట్టడం. ఆ అప్పు మాత్రం తీరదు. జీవితం అంటే ఇంతేనమ్మా. ఎవరూ ఎవరికి ఏం కారు. నువ్వేం భయపడకు. డబ్బులు తీసుకెళ్ళి హాస్పిటల్లో కట్టు. పాపని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్ళు. లేదంటే హాస్పిటల్ వాళ్ళు రోజు రోజుకి బిల్ ఎక్కువ చేస్తూ ఉంటారు. సరే అక్క, మీరు నన్ను కష్టాల్లో ఆదుకున్నారు. వీలైనంత త్వరగా మీ రుణం తీర్చుకుంటానక్క. అయ్యో, రుణం లాంటి మాటలు ఎందుకమ్మా? నువ్వు నా చెల్లె లాంటి దానివని నిన్న చెప్పాను కదా. వెళ్ళి పాపని డిశ్చార్జ్ చేపించు. మేడం, బిల్ పే చేయాలి. ఇవ్వండి. ఓకే మేడం, తీసుకోండి. లేదు లేదు లేదు, ఇలా అయితే కుదరదు సుకన్య. చాలా లేట్ అయింది. మేనేజర్ సార్ వచ్చి అటెండెన్స్ మొత్తం చెక్ చేసుకొని ఎంతమంది అబ్సెంట్ అయ్యారో చూసేలేండు. ఇప్పుడు నేను లోపలికి పంపిస్తే నాకు చాలా ప్రాబ్లం అవుతుందమ్మా. అన్నా, పాపకి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్కి తీసుకెళ్ళా. అందుకే లేట్ అయింది. ఇలా జరగకుండా చూసుకుంటా. చూడు సుకన్య, నువ్వు ఒక్కరోజు లోపలికి వెళ్ళలేదంటే ఆ ఒక్కరోజు శాలరీ మాత్రమే కట్ అవుతుంది. కానీ నిన్ను లోపలికి పంపిస్తే నాకు పనే లేకుండా పోతుంది. రే సెక్యూరిటీ, 1 అవర్ ఎక్స్ట్రా పని చేసేటట్టుంటే మాత్రమే లోపలికి పంపించు. అమ్మా సుకన్య, ఒక్క నిమిషం. మేనేజర్ సార్ చెప్తున్నారు లోపలికి వెళ్ళొచ్చట. కానీ ఓ కండిషన్, ఈ ఒక్కరోజు 1 అవర్ ఎక్స్ట్రా పని చేస్తేనే లోపలికి వెళ్ళొచ్చట. సరే అన్నా. సరే, లోపలికి వెళ్ళమ్మా. మేడం, పెండింగ్ వర్క్ క్లియర్ చేసి ఇంటికి వెళ్ళాలంట. మేనేజర్ గారు చెప్పారు. అలాగే. సుకన్య, రా భోజనానికి వెళ్దాం. మీరు వెళ్ళండి, నేను వస్తాను. సుకన్య, రా వెళ్దాం, టైం అవుతుంది. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. టైం అవుతుంది, ఇంటికి వెళ్ళవా? నువ్వు వెళ్ళు, నేను ఇది పూర్తి చేసి వెళ్తాను. సరే. సుకన్య, పాప ఎలా ఉంది? బాగుందా? సార్, ఇప్పుడు బాగుంది. పాపం, పాపకు బాగా దెబ్బ తగిలిందనుకుంటా. అలాంటిదేం లేదు, చిన్న గాయమైంది. డిశ్చార్జ్ చేసి స్కూల్కి పంపించా. పాపం,
చాలా ఇబ్బంది పడ్డావనుకుంటా హాస్పిటల్ బిల్ కట్టడానికి. ఓ, నాకెలా తెలిసిందనా? అదే నిన్న నువ్వు డబ్బు అరేంజ్ చేసుకోవడానికి హోటల్ దగ్గర నిలబడ్డావు కదా నీ కొలీగ్తో పాటు. మీకు అక్కడికి వెళ్ళే అలవాటు ఉందా? నువ్వు మాత్రం అక్కడికి వెళ్ళి డబ్బులు సంపాదించవచ్చు, మేము వెళ్ళకూడదా? నేను అక్కడికి డబ్బు సంపాదించడానికి వెళ్ళలేదు. నా కూతురికి బాగోలేదని ఎంతో మందిని డబ్బులు అడిగా, కానీ ఎవరు ఇవ్వలేదు. తను మా పక్కింట్లో ఉండే అక్క. అక్కడికి వెళ్ళి డబ్బు తీసుకోమని చెప్తే వెళ్ళి తీసుకున్నాను. మీరు అనుకునేలాంటి అమ్మాయినైతే కాదు. మొదట్లో అందరూ ఇలాగే అంటారు, అసలు రంగు బయటపడినప్పుడే. అంటే ఊరికేనే ఎవరైనా డబ్బులు ఎందుకు ఇస్తారు చెప్పు, అది కూడా లాభం లేనిదే. ఏంటి మీ మాటకు అర్థం? చిల్లిపి చూడు, అంత అర్థమైనా ఏం అర్థం కానట్టు. సరే ఓకే, నేనే చెప్తాలే విను. నీ అందాలని సొమ్ముగా చేసుకో, ఏమంటావు? అప్పుడు చూడు, నువ్వు వద్దు వద్దు అన్నా కూడా డబ్బులు నీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతాయి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మతేమైనా చెడిందా? తాగేమైనా వచ్చావా? నిన్ను చూస్తే తాగనవసరం లేదు, మత్తు అలా ఎక్కిస్తుంది. ఈ ఉద్దేశంతోనేనా ఉదయం లోపలికి రానిచ్చావు? అలాంటి దారిలో డబ్బు సంపాదించే అవసరం నాకు ఇంకా రాలేదు. నా భర్త బలంగానే ఉన్నాడు. నేను సంపాదించకపోయినా ఆయన నన్ను చూసుకోగలడు. నువ్వు ఇలా బిహేవ్ చేసావని తెలిస్తే నీ తల తీసేస్తాడు. తట్టుకోలేకపోతున్నట్టున్నావు. అది తీర్చుకోవాలంటే దానికంటూ ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి తీర్చుకో. ఇంకెప్పుడైనా నాతో ఇలా నడుచుకుంటే నువ్వేమైనా నిప్పుల్లోంచి పుట్టుకొచ్చిన పుష్పం అనుకుంటున్నావా? నిన్ను తాకలేను అనుకుంటున్నావా? మొదట్లో అందరూ ఇలాగే, తర్వాత అన్నీ సెట్ అవుతాయి. రావే. కొంచెం కూడా సిగ్గులేదా నీకు? ఒక అమ్మాయితో ఇలా నడుచుకుంటున్నావు, అందులోనూ నీ కింద పనిచేసే అమ్మాయితో. ఆఫ్టర్ ఆల్ నా గార్మెంట్లో పనిచేసే ఒక మిషన్ ఆపరేటర్ నువ్వు మేనేజర్ మీద చేయి చేసుకుంటావా? నా పవర్ ఏంటో నీకు చూపిస్తానే. నువ్వు అసలు ఈ గార్మెంట్స్ ఫీల్డ్లో నన్ను ఎదిరించి ఎలా పని చేస్తావో నేను చూస్తానే. ఇకపై నువ్వు నా మేనేజర్వి కాదు, నేను నీ కింద పనిచేసే అమ్మాయిని కాదు. ఇలా ఒళ్ళు అమ్ముకుని పనిచేసే అమ్మాయిని అంతకన్నా కాదు. నీ పని వద్దు, నువ్వు ఇచ్చే డబ్బు అంతకన్నా వద్దు. ఇందాక కొట్టింది నాతో తప్పుగా నడుచుకున్నందుకు, అండ్ ఇప్పుడు కొట్టింది ఇక మీదట ఏ అమ్మాయితో తప్పుగా నడుచుకోకూడదని. వేసిన పాదం తడబడినే, ధైర్యమంతా పరుగిడినే పరుగిడినే. ఎటు సాగను నేను చితిలాంటి దారిలో,
నీడల్లే ఉండాల్సిన వారు ఒంటరిదాన్ని చేశారు. గొంతై ఉండాల్సిన వారు గొంతునే నులిమేశారు. తోడై ఉండాల్సిన వారు బ్రతుకు నరకం చేశారు. దారి చూపాల్సిన వారు దారి కంచెలు వేశారు. ఏ ఒక్కరి ఆసరలేదు బ్రతుకంత బాధలి రోజు. ఆశ్రయమై ఉన్న నేల బీడు వాడిపోయింది. చుట్టూ ఉన్న కళ్ళన్నీ ఆశగా నన్ను చూసాయి. ముందే ఉంది ఆటంకం మూడు పూటల ఈ నరకం. ఎక్కడా కిరణం రాదాయిక శుభదినం. ఏ ఒక్కరి ఆసరలేదు బ్రతుకంత బాధలి రోజు. ఏ ఒక్కరి ఆసరలేదు బ్రతుకంత బాధలి రోజు. ఏవండి ఏవండి ఈరోజు అంటే ఇక్కడే ఉంది, ఇంకా టైం అవ్వలేదా? ఎందుకు ఇంకా పని ఇవ్వకుండా అయినా కూర్చున్నావు? టైం కాలేదా? ఏమని చెప్పాలి తనకి? నిజం చెప్పేనా? అక్కడ జరిగిందేమైనా తెలిస్తే అనవసరంగా గొడవలు వస్తాయి. ఇప్పటికే నా మీద కోపంగా ఉన్నాడు. ఇప్పుడు ఆ మేనేజర్ గురించి తెలిస్తే నాకు వాడికి మధ్య ఏదో ఉందని అనుమానిస్తాడు. వద్దులే, ఇప్పుడేం చెప్పొద్దు. ఏదో ఒకటి చెప్పి సర్ది చెప్పేద్దాం. నిన్నే అడిగింది, వినిపించలేదా? దీన్ని ఎప్పుడు తిడతానన్న కోపంతో ఇదేమైనా పని ఏమన్నా మానేసిందా? ఇది పని మానేస్తే నాకే ఇబ్బంది. అప్పుడు ఇంటిని ఎవరు చూసుకుంటారు? దీన్ని ఎలాగైనా కూల్ చేసి పంపించేద్దాం. నిన్నే అడుగుతున్నా. ప్రొడక్షన్ జరగట్లేదు, ఆర్డర్స్ కూడా ఏం లేవని ఓ వారం సెలవిచ్చారు. ప్రపంచంలో ఇదే మొదటిసారి అనుకుంటా గార్మెంట్స్ వాళ్ళు అడగకముందే సెలవు ఇవ్వడం. అదేమైనా కానీ ఈ వారం రోజులే కూడా డబ్బులు ఇస్తారు కదా. ఊరికే 5-6 వేల కోసం ఎందుకని పగలంతా కుక్కలా కష్టపడతావు? ఎలాగో ఒక వారం రోజులు సెలవు ఇచ్చారన్నావు కదా, వెళ్ళి ఒక 30-40 వేలు సంపాదించే పని చూసుకో. అర్థమైందా? ఉట్టిగానే ఇంట్లో కూర్చొని టైం వేస్ట్ చేయకు. స్నానానికి వెళ్ళండి, నేను టిఫిన్ రెడీ చేస్తాను. ఎక్కువ డబ్బులు వచ్చే పని ఒక్కటి చేయదు. ఈ డిప్పులు ఎక్కడికి వెళ్ళింది? ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయట్లేదేంటి? ఇంకోసారి ఫోన్ చేసి చూద్దాం. సుకన్య, ఏ సుకన్య. అక్క మీరా? లోపలికి రండి, కూర్చో అక్క. 2-3 రోజులుగా పనికి రావట్లేదు.
ఒంట్లో బాలేదా సుకన్య? అలాంటిదేం లేదు, ఊరికే. మేనేజర్ అలానే చెప్పాడు. ఒంట్లో బాలేదని చెప్పి వచ్చావంట, ఎందుకేమైంది? ఆ రోజు సాయంత్రం మీరందరూ వెళ్ళిపోయారు కదా, అప్పుడు ఆ మేనేజర్ వచ్చి నాతో తప్పుగా నడుచుకున్నాడక్క. డబ్బిస్తా వస్తావా అన్నాడు. నన్ను ముట్టుకోబోయాడు కూడా. కోపం వచ్చి చేసుకున్నాను. అందుకు తను, ఈ గార్మెంట్స్లో మేనేజర్ని నేను, నా కింద పనిచేసే అమ్మాయి నువ్వు, నన్ను కాదని వేరే చోట ఎలా పనిచేస్తావో నేను చూస్తానన్నాడు. నాకేమీ అర్థం కాక నువ్వు వద్దు నీ పని వద్దని వచ్చేసానక్క. అవునా? అలా ప్రవర్తించాడా వాడు? వాణ్ణి ఊరికనే వదలకూడదు సుకన్య. పోలీసులకు కంప్లైంట్ చేద్దాం, వాణ్ణి పని నుంచి తీయించేద్దాం. సుకన్య, ఈ విషయాన్ని ఇంట్లో చెప్పావా? అయ్యో, ఆయనకి ఏదైనా తెలిస్తే నన్ను చంపేస్తారక్క. ఈ విషయం బయట తెలిస్తే నా పరువు ఏమవుతుందో చెప్పు. దయచేసి ఈ విషయాన్ని పెద్ద చేయొద్దు, దీన్ని ఇక్కడితో వదిలేక. సుకన్య, మనలాంటి ఆడవాళ్ళు పరువు పరువు అనుకునే ఇలాంటి విషయాలు బయట చెప్పకుండా ఉన్నందుకే వాడిలాంటి మృగాలు 2 నిమిషాల సుఖం కోసం పిల్లలు, అమ్మాయిలు, ముసలివాళ్ళు అనేవేవి చూడకుండా వాళ్ళు మరీ రెచ్చిపోతున్నారు. చూడు, ఈరోజు నీకు జరిగిన అన్యాయం రేపు మాకు జరగదని గ్యారెంటీ ఏంటి? అదీ కాక మనం ఒక్కసారి ఎదిరించామంటే ఇలాంటి మరెన్నో తప్పుల్ని మనం జరగకుండా ఆపొచ్చు. చూడు, మనం వాడిని ఊరికే వదలకూడదు, వాడికి ఏదో ఒక శిక్ష పడేలా చేయాలి. వద్దు వనజక్క, నేను చెప్పేది విను. నా గురించి, మా ఇంట్లో ఉన్న కష్టాల గురించి ఆయనకు తెలుసు, అందుకే నాతో అలా ప్రవర్తించారు. మీతో అలా ప్రవర్తించారు లేక. మీలాంటి వాళ్ళు ఉండబట్టే అలాంటి వాళ్ళు రోజు రోజుకి పెరుగుతున్నారు. అది సరే, పని వదిలేసావు కదా, మరి ఇంటిని ఎలా చూసుకుంటున్నావు? అదే ఆలోచిస్తున్నాక ఏం చేయాలో నాకేం తోచట్లేదు. వేరే ఎక్కడైనా పని చూసుకుంటాను. సరే సుకన్య, నేను కూడా వేరే ఎక్కడైనా పనుందేమో అని కనుక్కుంటాను. ఒకవేళ దొరికితే చెప్తాను. సరే, టైం అవుతుంది, నేను వెళ్తాను. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు, కనీసం కాఫీ అయినా తాగి వెళ్ళండి. పర్వాలేదు సుకన్య, మళ్ళీ వచ్చినప్పుడు తాగుతాను. నాకు అదంతా అనవసరం. నువ్వెన్ని రోజుల నుంచి ఇలాగే చెప్తున్నావు. రేపు కలుస్తున్నామంతే, ఇంకేం చెప్పొద్దు ప్లీజ్. అర్థం చేసుకోరా కొంచెం. ఏంటి, రేపు మిస్ చేయకు, సరేనా? హలో, ఒక్క నిమిషం, నేను మళ్ళీ కాల్ చేస్తా. ఏ డింపుల్, ఇన్ని రోజులు ఏమైపోయావు? నిన్ను చూడాలన్న ప్రాణం ఇంత తపన పడిందో తెలుసా? చివరికి ఇన్ని రోజులకు కనిపించావు కదా. ఎవరు నువ్వు? నేనెవరో తెలీదా? ఇదే ఆటోలో ఎన్నిసార్లు తిరిగావే నాతో అంత క్లోజ్గా ఉన్నావు. నేను నీకు లవరని కూడా అన్నావు. నేను ఇలా ఎన్నో ఆటోల్లో తిరిగాను, అందరితోనూ నవ్వుతూనే మాట్లాడతాను. అలాగే నీతో కూడా ఎంతోమంది ఫ్రెండ్షిప్ పేరుతో గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. పాపం వాళ్ళు బాధపడతారని అవి కూడా తీసుకునేదాన్ని. నువ్వు కూడా అలాగే, అంతే. అలా అయితే ఎన్ని రోజులు నాతో తిరిగింది? నేను డబ్బులు ఇచ్చేదాన్ని కదా, నువ్వే వద్దని చెప్పేవాడివి. నాకు అప్పుడు శాలరీ తక్కువగా ఉంది, సో అందుకే అప్పుడు ఆ డబ్బులు దాచుకునేదాన్ని. ఏదో ఫ్రీగా ఆటోలో తీసుకెళ్తున్నావని నవ్వుతూ మాట్లాడేదాన్ని, అంతే. నువ్వు దాన్నే లవ్ అనుకుంటే దానికి నేనేం చేయగలను? అయినా నువ్వొక ఆఫ్టర్ ఆల్ ఆటో డ్రైవర్వి. నిన్ను నేను లవ్ చేస్తున్నానని ఎలా అనుకున్నావు? మహా అయితే నువ్వు రోజుకి ఎంత సంపాదిస్తావు? 300, 400, దాంట్లో 200 పెట్రోల్కి, ఇంకో 100 పోలీసోడికి. ఇంకా మిగిలిన దాంతో నన్ను మెయింటైన్ చేయగలవా? ఛాన్సే లేదు. అదే ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని పెళ్లి చేసుకుంటే, ఆహా, ఓ ఫ్లాట్, ఓ కారు, మంచి జీవితం, ఈ లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తూనే ఉండొచ్చు. అదొదిలేసి నీలాంటి సెకండ్ హ్యాండ్ భర్తని పెళ్లి చేసుకోవడానికి నాకేమైనా పిచ్చి పట్టిందా? ఓ, నీకొక పాప కూడా ఉంది కదా. కట్టుకున్న పెళ్ళాన్ని, కన్న కూతుర్ని చూసుకునే స్తోమత లేదు నీకు. నాకు లైఫ్ ఇస్తావా? నిన్ను నమ్మి వచ్చిన దాన్ని బాగా చూసుకోలేవు గాని 6 నెలలుగా పరిచయమైన నా కోసం ప్రాణం ఇస్తాడంట. చూడు,
అయ్యిందేదో అయిపోయింది. ఇన్ని రోజులుగా ఏం జరిగిందో అన్ని మర్చిపో. నా లైఫ్లో నాకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. నాకు అమ్మా నాన్న ఓ 3 చెల్లెలు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా నేనే చూసుకోవాలి. అదొదిలేసి నీలా నమ్మిన వాళ్ళని రోడ్డు పాలు చేసి ఎంజాయ్ చేయడం నా వల్ల కాదు. అయినా నా దగ్గర అంత టైం కూడా లేదు. గెట్ లాస్ట్. చూడు, ఏది ఏమైనా కానీ నాకు అదంతా తెలీదు. నాకు నువ్వు కావాలంటే. అంటే నువ్వు నన్ను ఉంచుకుంటావా? నువ్వు ఓకే అంటే దానికి కూడా అదొదిలేసి నీలాంటి సెకండ్ హ్యాండ్ భర్తని పెళ్లి చేసుకోవడానికి నాకేమైనా పిచ్చి పట్టిందా? మహా అయితే నువ్వు రోజుకి ఎంత సంపాదిస్తావు? 300, 400, దాంట్లో 200 పెట్రోల్కి, ఇంకో 100 పోలీసుడికి, ఇంకా మిగిలిన దాంతో నన్ను మెయింటైన్ చేయగలవా? ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్లి చేసుకుంటే ఈ లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తూనే ఉండొచ్చు. ఎందుకండి ఇలా చేసుకున్నారు? అది డాక్టర్, నథింగ్ టు వరీ. ఈరోజు సాయంత్రమే డిశ్చార్జ్ చేయించి తీసుకెళ్ళండి. ఈ అమ్మాయిలు సావాసం చేసి ఉన్న ఆటో కూడా పోయింది. ఈ నొప్పికి 190 వేసి పడుకుంటే ఓ పక్క ఆటో లేదు, ఓ పక్క ఫ్రెండ్స్ లేరు, ఎవ్వరూ లేరు. ఇప్పుడు నేను ఎవరిని ఆటో అడగాలి? ఎందుకంటే నేను పెద్ద తాగుబోతున్నాను. ఎవడు ఆటో ఇవ్వడు. ఒకసారి అడిగి చూద్దాం. ఏంట్రా మామా, మొన్ననే యాక్సిడెంట్ అయింది, కట్టు కూడా విప్పలేదు, అప్పుడే వచ్చేసావా స్టాండ్కి? ఏం చేయండి రా మరి, బాడీ ఏమో రెస్ట్ తీసుకో అని చెప్తుంది, కానీ నిద్ర ఎలా పడుతుంది చెప్పు. అయితే ఇప్పుడు ఏమంటావు, మందు తాగించాలా? అరే బావా, మందే ముద్దురా, ఒకే ఒక హెల్ప్ చేయరా చాలు, ఒక ఆటో ఇప్పించురా చాలు. చూడు బావా, ఈ డబ్బులు తీసుకొని ఫుల్గా మందు కొట్టాయి, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. దయచేసి ఆ ఆటో మాత్రం అడగద్దు బావా, నీకు చెప్తున్నా, అది మాత్రం అడగద్దు బావా. సరేలే, నా ఇంటికైనా పైసలు వచ్చినాయి. అమ్మా, చాలా ఆకలిగా ఉందమ్మా, అన్నం పెట్టివమ్మా. చాలా ఆకలిగా ఉందా తల్లి? అవునమ్మా, చాలా ఆకలిగా ఉంది. ఇంకా ఎందుకమ్మా నాకు నువ్వు అన్నం పెట్టలేదు? 10 నిమిషాలు తల్లి, హోంవర్క్ చేస్తుండు, ఈలోపు వంట చేసేస్తా, సరేనా? సరే అమ్మా. అన్నం అయిపోయిందా అమ్మా? తల్లి, బియ్యం లేవు, నాన్నకి ఫోన్ చేశాను, నాన్న వచ్చేటప్పుడు తీసుకొస్తారు, రాగానే వండి పెడతాను. అమ్మా, ఫోన్ ఇక్కడే ఉందమ్మా. ఎందుకమ్మా నువ్వు పనికి వెళ్ళట్లేదు? చెప్పమ్మా, ఎందుకని? అదే, నీకు హాఫ్ డే స్కూల్స్ ఉంటాయి కదా, అదే విధంగా నాకు కూడా సెలవులు ఇచ్చారు, అంతే. సరే అమ్మా, నేను వెళ్ళి ఆడుకుంటాను. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? బాగున్నావు సుకన్య? పని వదిలేశాక ఎలా బాగుంటావులే? నీకెందుకు అవన్నీ? ఎందుకు వచ్చావు ఇక్కడికి? మొన్నే గార్మెంట్స్లో చెప్పాను కదా,
నువ్వు నా మేనేజర్వి కాదు, నేను నీ కింద పనిచేసే అమ్మాయిని కాదని. ఏంటి పని వదిలేసాక చచ్చానో బతికానో చూడ్డానికి వచ్చావా? ఒకవేళ బతుకుంటే చంపేద్దామని వచ్చావా? అయ్యో, అగ్గిలో విరిసిన పువ్వు నువ్వు, నిన్ను ముట్టుకోగలనా? అయినా నిన్ను చంపిన ఆ పాపం నాకెందుకు? ఆ రోజు గార్మెంట్స్లో జరిగింది కదా, ఆ విషయం నీ భర్తకి చెబితే వాడే నీ గొంతు పిసికి. గార్మెంట్స్ లో మీరు పెట్టిన టార్చర్ సరిపోలేదా? అందుకని ఇంటి దాకా వెతుక్కుని వచ్చారా? ఈ విషయం నా మొగుడు గాని తెలిసిందో నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టడు. ఆయన వచ్చేలోపు నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఓరా. ఏమండి, మీరెప్పుడు వచ్చారు? ఏమండి ఏమండి సుకన్య, ఎలా ఉన్నావమ్మా? పాప అల్లుడు గారు ఎలా ఉన్నారు? ఇంకా బతికే ఉన్నాను నాన్న. ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు? నా కూతురు మొహం చూసి ఇంకా బతికే ఉన్నాను. అలాంటి నరకంలో బతకగలనా నాన్న? సంసారం అనే సముద్రంలో భార్య అనేది పడవలాంటిదమ్మా. భర్త అనే నావికుడు ఎలా నడుపుతాడో అలా వెళ్ళాలంతే. ఇంతకీ నేను చేసిన తప్పేంటి నాన్న? ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంటి నాన్న? చిన్నప్పుడు మా ఇద్దరికి పెళ్లి చేస్తానని మాటిచ్చావు. ఆ మాట నిలబెట్టుకోవడానికి కొంచెం కూడా ఆలోచించకుండా మా ఇద్దరికి పెళ్లి చేసావు. చివరికి నువ్వు అనుకున్నదే సాధించావు. ఇప్పుడు నీకు సంతృప్తిగా ఉందా నాన్న? ఇప్పుడు అంతలా ఏమైందమ్మా? ఇప్పుడు అల్లుడు గారి దగ్గర ఆటోలు లేవమ్మా? ఉంది నాన్న, ఒకే ఒక ఆటో ఉంది. అది కూడా ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. అసలు ఏం జరిగిందో అర్థమయ్యేలా చెప్పమ్మా. ఏమని చెప్పాలి నాన్న నీకు? నీ కూతుర్ని పంపింది రాజకుమారుడితో కాదు. ప్రతిరోజు ఆ రాజా బార్లో కూర్చుని పీకల దాకా తాగి సంపాదించిందంతా పేకాడి పోగొట్టుకునేవాడి. ఎప్పుడో ఇల్లు గుర్తొచ్చినప్పుడు ఇంటికొస్తాడు. అమ్మా, ఒక్కరోజైనా 1 కిలో బియ్యం తెచ్చింది లేదు నాన్న ఆయన ఇంటికి. నువ్వేమో పెళ్లి చేసి పంపావు. ఆ ప్రతిఫలాన్ని నేను అనుభవిస్తున్నానన్న. పాపం నా కూతురు ఎన్ని రోజులు పస్తులుందో తెలుసా నాన్న? అందుకే కుటుంబ బాధ్యతలన్నీ నేనే తీసుకున్నాను. రోజు నేనే పనికెళ్తున్నాను. ఎందుకమ్మా మరి ఇన్ని రోజులు ఏమీ చెప్పలేదు? పోనీలే నాన్న, ఇది నా తలరాత. నువ్వు మాత్రం ఏం చేయగలవు? ఏం జరిగినా సంతోషంగా అనుభవిస్తాను. పాప ఇంటికొచ్చే టైం అయింది, వస్తానన్న. ఏమండి సుకన్య, మీకు ఇచ్చిన వారం టైం అయిపోయింది, అయినా మీరు ఫీజు కట్టలేదు. ఇంకో 3 రోజుల్లో ఫీజు కట్టాలి, లేదంటే టీసీ తీసుకుని వెళ్ళిపోండి. ఇలానే ఇంట్లో కూర్చుంటే ఇంట్లో చాలా కష్టమవుతుంది. తొందరగా ఏదో ఒక పని వెతుక్కోవాలి. కనీసం పాప ఆకలి తీర్చడానికైనా నేను పనికి వెళ్ళాలి. రేపటి నుంచే వెళ్తాను. నేను చూస్తానే. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గార్మెంట్స్లో ఉన్న వాళ్ళందరూ నా మనుషులేనే. చూసుకుందామే, నేనా నువ్వా? లేదు లేదు, ఆ మేనేజర్ చెప్పినట్టే చేస్తాడు. నేనే వేరే ఏదైనా పని చూసుకోవాలి. వేరే ఏ పని వెతుక్కోను. నేను చదివిందే 7th క్లాస్, అందులోనూ ఫెయిల్. గవర్నమెంట్స్ కాకుండా నాకు ఇంకెక్కడ పని దొరకదు అనుకుంటా. ఎక్కడ పని దొరకదు. హలో సరోజా, నేను మంగమని మాట్లాడుతున్నానే. 4th బ్లాక్లో ఒక ఇంట్లో పని ఉందంట. పాత్రలు కడగడం, బట్టలు ఉతకడం. ఆ ఇంట్లో ఒక ముసలుడు ముసలిది ఉన్నారంట. రోజుకి 2 గంటలే పని, అంతే. 3000 ఇస్తారంట. వెళ్తావా? వెళ్ళవా?
నీకు బాగా కొవ్వెక్కిందే. సరేలే, నేను ఇంకెవరికైనా చెప్తాను. నీ తరపున ఎవరైనా వెళ్తే మంగమ్మ పంపించిందని చెప్పమను, సరిపోతుంది. ఎవరు కావాలి? అది ఈ ఇంట్లో పనుందంట, మంచమ్మ గారు చెప్పారు. ఓ అవునా, రా. అమ్మా, ఆకలిస్తుంది, అన్నం పెట్టమ్మా. అమ్మా, ఇది కొంచెం బాక్స్లో వేసిస్తారా? సరేనమ్మా. ఏంటి రోయ్, త్వరగా రమ్మని చెప్పావు? ఓహో, సార్ గారు చాలా అప్సెట్ అయినట్టున్నారు. ఏంటో చెప్పరా? నోరు తెరిచి చెప్తేనే కదా నాకేంటో తెలిసేది. ఇది ఇక్కడే మన గార్మెంట్స్లోనే ఆపరేటర్గా పనిచేసేది. 3 నెలలుగా సరిగా పనికొచ్చేది కాదు. అప్పుడప్పుడు ఏమీ చెప్పకుండా సెలవులు పెట్టేది. అడిగితే మేనేజర్ నన్నే కనీస మర్యాద లేకుండా మాట్లాడేది. అదేంటని క్వశ్చన్ చేసినందుకు సెక్సువల్ హారాస్మెంట్ కేసు వేస్తా అని బెదిరించింది. మొన్న ఇలాగే పని విషయంలో మాట పెరిగి నా మీదే చేయి చేసుకుంది. ఇదేనా నీ అప్సెట్కి కారణం? ఒక అమ్మాయా? మిషన్ పని చేసుకునే ఒక అమ్మాయి నీ మీద చేయి చేసుకుని నీ పరువు తీసిందంటే దాన్ని మాత్రం ఊర్కనే వదలకూడదు. దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి. నా ఫ్రెండ్ మీదే చేయి చేసుకుందంటే దానికెంత పొగరు ఉండాలి. చూస్తూ ఉండు, దాని పొగర్ని ఎలా తగ్గిస్తానో. దానికదే వచ్చి నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలి. అలా చేస్తాను. అమ్మా, రే మామ, 5,000 ఇస్తే ఆటో ఇస్తారా? ఎక్కడ మామ 5,000కి ఇస్తారు? ఫైనాన్సా? మనకెవరు మామ అంతా ఫైనాన్స్ ఇస్తారు? మామ ఒక్క నిమిషం ఆగురా, మళ్ళీ చేస్తా. సుకన్యలా ఉందేంటి? ఇది ఇక్కడ ఉందేంటి? సాయంత్రమే తింటికి రాని చెప్తా. ఏంట్రా బావా, ఇన్ని రోజులు ఇటువైపు రాలేదేంటి? నేను ఇచ్చిన పనిలో ఫుల్ బిజీ అనుకుంటా. అవునవును, ఏం చేస్తున్నావు? ఈరోజు వరల్డ్ ఉమెన్స్ డే కదా, అందుకే ఎఫ్బీలో ఉన్న మహిళలందరికీ విష్ చేస్తున్నా. మరి ఎంతవరకు వచ్చింది ఆపరేషన్ సుకన్య?
నువ్వు ఈ డీల్కి ఒప్పుకున్నావంటే అది వీలైనంత త్వరగా వచ్చి నా కాళ్ళ దగ్గర పడుతుంది. రేయ్, ఏంట్రా డల్గా ఉన్నావు? దాన్ని చంపేసావా ఏంటి? నువ్వు చంపినా చంపేసింటావులే. కాస్త ఆపుతావా? నువ్వు చెప్పినట్టే దాన్ని నేను ఫాలో చేశాను, అన్ని చోట్ల అడిగాను, కానీ తన గురించి ఎవ్వరూ నెగిటివ్గా చెప్పలేదు. ఎవరిని అడిగినా తను చాలా మంచి అమ్మాయి అనే చెప్పారు. నాకిప్పుడు అర్థమవుతుంది, మొన్న నువ్వు చెప్పిన స్టోరీలో విలన్ ఎవ్వరు అన్నది. చూడ్రా బావా, ఎవరికైనా కానీ కుదిరితే తోచినంత హెల్ప్ చేయాలి, లేదంటే సైలెంట్గా ఉండాలి, కానీ చెడు మాత్రం ఎప్పటికీ చేయకూడదు. అందులోనూ ఆడవాళ్ళకి మాత్రం అస్సలు చేయకూడదు. ఒక అమ్మాయి గురించి మనం చెడుగా మాట్లాడడం మొదలెడితే మనం కళ్ళు మూసి తెరిచే లోపే అది 10 మంది నోళ్ళల్లో నానుతుంది, అది 100 మంది చెవులల్లో పడుతుంది. మన కింద పనిచేసే ఆడవాళ్ళని అలాంటి చెడు దృష్టితో చూడడం, లేదా అధికారం మన చేతిలో ఉందని వాళ్ళతో ఎలా పడితే అలా ప్రవర్తించడం చాలా తప్పు. ఒక అమ్మాయి ఇంటి గడప దాటి బయటికి వచ్చి పని చేస్తుందంటే తనెక్కడ పడితే అక్కడ తిరుగుతుందని, ఎలా పడితే అలా ఎంజాయ్ చేస్తుందని కాదు. తనకు బయటకి చెప్పుకోలేని ఎన్నో కుటుంబ బాధ్యతలుంటాయి. అవును, మనం ఎందుకని వాళ్ళని ఒక అక్క చెల్లెల్లా చూడలేకపోతున్నాం? ఉదయం నుంచి సాయంత్రం దాకా కలిసే పని చేస్తుంటాం. వాళ్ళని కూడా మన ఫ్యామిలీ అనే అనుకోవాలి, కేవలం మన అమ్మకు పుడితేనే అనుకోవాలనేమీ లేదు. వేరే వాళ్ళు మీ అక్కనో మీ చెల్లినో చూస్తే నీకెలా ఉంటుంది? నాకెందుకులే అని ఊరుకుంటావా? తను నీ కింద పని చేస్తుందనుకునే ముందు తను ఒక అమ్మాయి అనే విషయం మర్చిపోవద్దు. సంవత్సరానికి ఒక రోజు వచ్చే ఉమెన్స్ డేకి ఫేస్బుక్లో, వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో విష్ చేస్తూనే ఉంటారు. ఇంకా మిగిలిన 365 రోజులు మనం అమ్మాయిల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాం. చూడు, ఆడదాని మీద గౌరవం అనేది ఇలా ఏదో ఒక రోజు విష్ చేస్తే వచ్చేది కాదు. మన చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళతో ఎలా ఉంటాం అనేదే. రేయ్, వీలైతే ముందు నిన్ను నువ్వు మార్చుకో. నీ చుట్టూ ఉన్న ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకో. నిన్ను కన్నది కూడా ఒక ఆడది అని మర్చిపోకు. రైట్, ఎక్కడి నుంచి వస్తున్నావు? ఇదేంటి కొత్తగా అడుగుతున్నావు? పని నుంచే కదా. ఏ పని? గార్మెంట్స్ అండి. మీ గార్మెంట్లో బోర్లు తోవడం, బట్టలు ఎత్తుకోవడం వంటి పనులు కూడా ఉంటాయా? నువ్వు నా పెళ్ళామయ్యిండి వాళ్ళింట్లో వీళ్ళింట్లో ఇలాంటి పనులు చేయడం నాకు అస్సలు నచ్చదు. నాకు అవమానంగా ఉంటుంది. చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళు, నా ఆటో స్టాండ్ వాళ్ళు చూసారంటే నా పరువు పోతుంది. నా పరువు తీయాలనే కదా ఇలా చేస్తున్నావు? ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? మీ పరువు తీయాలని నేను ఈ పని చేయట్లేదు. నా కూతురు ఆకలి తెచ్చడానికి, ఇంటి అద్దె కట్టడానికి పని చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఏమంటున్నావు? నేను చేత కాని వాడిని సోమరిపోతున్నంటున్నావా? నేనెప్పుడు అలా అన్నాను? కుటుంబాన్ని చూసుకోవాల్సిన మీరే ఏ పని చేయకుండా ఉంటే ఇక నేనేమనగలను? ఎంతకాలం అని చూడగలను? ఏ రోజైనా మీలో మార్పు వస్తుందని చూస్తుంటా. కానీ మీకు మీ అలవాట్లే ఎక్కువైపోయాయి. మీకు మీరు, మీ తాగుడు, మీ పేకాట ఇవే ఎక్కువైపోయాయి. వీటితో పాటు ప్రేమ కూడా. పాపం తనెవరితోనో గొడవపడి పీకల దాకా తాగి దారిలో యాక్సిడెంట్ కూడా చేసుకుని వస్తారు.
నాకెలా తెలుసని చూస్తున్నారా? నాకన్నీ తెలుసండి. మా అమ్మ నా కోసం గిఫ్ట్గా ఇచ్చిన చాయ్ని తన బర్త్డేకి తీసుకెళ్ళి తనకు గిఫ్ట్గా ఇస్తారు. అన్నీ తెలిసినా కూడా నోరు మూసుకుని కూర్చుని ఉన్నాను. అంటే నేను మీకు భయపడుతున్నానని కాదు, మన కుటుంబ సమస్యలు బయట ఎవరికి తెలియకూడదని ఊరుకున్నాను. ఏ ఒక్కరోజైనా నేను మీకు ఇది కావాలని అడిగానా? నేను కూడా వేరే ఆడవాళ్ళలాగా నా బతుకు నా ఇష్టం అని ఉండిపోవలసింది. ఒకడు నన్ను పెళ్లి చేసుకున్నాడో ఇక ఏదైనా వాడిదే కదా అని ఊరుకుంటుంటే మన బతుకు గడిచేదా? మన ఇంటి విషయాలు వేరే వాళ్ళతో ఎప్పుడైనా మాట్లాడానా నేను? లేదండి. తనేం మాట్లాడట్లేదంటే ఏం చేయలేదని కాదండి. తనకెంతో ఓపిక, సహనం, భర్త అంటే అంత ప్రేమ. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని అధికారం చలాయించాలని చూస్తారు కదా. ఇలా నేను చేయలేనని అనుకుంటున్నారు కదా. చేయొచ్చు, కానీ మీరు ఈ తాళి కట్టుంటారు కదా, ఇదే మమ్మల్ని ఆపుతుంది. ప్రతిరోజు తాగొస్తారు, తిడతారు, కొడతారు. ఏ రోజైనా ఎందుకని అడిగానా? అడగను, అడగలేను. మీరు నా గురించి వదిలేయండి. ఇంట్లో ఒక పాప ఉంది, కళ్ళ ముందే ఎదుగుతోంది. తనకి అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టదు. ఏదో రోజు మీ ముందు నిలబడి ప్రశ్నిస్తుంది. అప్పుడు మీరే సమాధానం చెప్పాలి. మన ముందు పెరిగి పెద్దదవుతుంది. వాళ్ళ నాన్న తాగుబోతూ, ఆటో డ్రైవర్, వాళ్ళ అమ్మని రోజు కొడుతుంటాడు అని బయట వాళ్ళకి తెలిస్తే తనతో తప్పుగా ప్రవర్తిస్తారు. తనకి రాబోయే సమస్యలకి తెలిసి తెలియక మనమే కారణమవుతాం. మీరేదో మారిపోవాలని ఇదంతా చెప్పలేదండి. ఇదే నిజం. వీలైతే అర్థం చేసుకోండి. అయినా మీకు చెప్పేంత పెద్దగా చదువుకోలేదు, బుద్ధిమంతురాలను కూడా కాదు. ఏ బావా, కొంచెం డబ్బు అరేంజ్ చేసుకోరా. ఆ శంకర్ గడికి బాగా తాగించి ఆ అమ్మ కూతుళ్ళు ఇద్దరిని బాగా ఎంజాయ్ చేద్దాం. వాడికి 2-3 రోజులు లేవడరా. ఇదే మనకు మంచి ఛాన్స్. ఏమంటావు? రా వెళ్దాం. ఏమైందండి? ఏమైంది? అలా జరగకూడదు సుకన్య. ఎట్టి పరిస్థితుల్లో అలా జరగకూడదు. నా తాగుడు, నా అలవాట్లు ఇవేవి మీ మీద ప్రభావం చూపకూడదు. ఎన్ని రోజులు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. నన్ను క్షమించు సుకన్య. నా బాధ్యతలు కూడా మర్చిపోయి నీతో మృగంలా నడుచుకున్నాను. ఈరోజు నా తప్పు తెలుసుకున్నాను సుకన్య. ఇదే లాస్ట్. ఈ క్షణం నుంచి ఇంకెప్పుడు తాగను సుకన్య. ఈ జన్మలో తాగను. ఇంకెప్పుడు ఇలా చెయ్యను సుకన్య. నన్ను క్షమించు. ఏంటిది? పైకి లేవండి ప్లీజ్. అసలు ఏమైందండి మీకు? ఎందుకు ఇలా చేస్తున్నారు? తెలిసైతే మీరు తప్పు చేయలేదు కదా. ఏదో 4 మాటలు అన్నాను, దీనికే ఇలా కాళ్ళ మీద పడతారా? సరే వదిలేయండి. కనీసం ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు కదా, అది చాలు నాకు. మీరు ఇవన్నీ మనసులో పెట్టుకోకండి. రే బావా, మంచి ఆఫర్ రా. 5,000 డౌన్ పేమెంట్ కడితే కొత్త ఆటో ఇస్తారంట. ఈ ఆఫర్ 2 రోజులు మాత్రమే. ఒక్క నిమిషం వస్తా ఉండు. ఎక్కడికి వెళ్తున్నారండి? ఒక్క నిమిషం, నేను చెప్పేది వినండి. నా ఫ్రెండ్ చెప్పాడు 5,000 డౌన్ పేమెంట్ కడితే కొత్త ఆటో ఇస్తారంట. ఇప్పుడే పోయి తెచ్చుకుంటా. డబ్బులు మరి? ఏదోలా అరేంజ్ చేసేస్తా. మళ్ళీ అప్పులేం చేయకండి. లే తాళి. పర్వాలేదు, తీసుకోండి. డబ్బు సంపాదిస్తే మళ్ళీ తిరిగి తీసుకోవచ్చు. మీరు ఎక్కువగా ఆలోచించకండి. అదేదో ఆఫర్ అయిపోతుందన్నారు కదా, దీన్ని అమ్మేసి ఆటో తీసుకురండి. వెళ్ళండి.
అలజడులు నిజం మాయనే సంతోషమాయనే మనస్సనే పూతోటలో చిగురించనే పోసనే నవ్వే ప్రతిరోజు రేఖలలో మదిలో మెదిలిన అలజడులు నిజం మాయనే సంతోషమాయనే మనస్సనే పూతోటలో చిగురించనే పోసనే నవ్వే చేతికి అందని ఇంద్రధనస్సుకి రంగెవరత్తారో ఈ జీవనం నవరంగుతో జడివానై కురిసిందే బ్రతుకని తలుపుతో బాధని తాళం ఎవరి తీసారో ఆశని ఒక తోరణం చిరునవ్వుతో మెరిసిందే ప్రతిరోజు రేఖలలో మదిలో మెదిలిన అలజడులు నిజం మాయనే సంతోషమాయనే మనస్సనే పూతోటలో చిగురించనే పోసనే నవ్వే ఏంటి సార్ అలా చూస్తున్నారు? నన్ను గుర్తుపట్టలేదా? అదే మీ కింద పనిచేసే మిషన్ కుట్టే అమ్మాయి సుకన్యని. నేనే. ఓ, ఈ కారు, ఈ ఐశ్వర్యం ఎలా వచ్చాయని చూస్తున్నారా? మీరే చెప్పారు కదా, కొంచెం ఆలోచించి చూడు, డబ్బు నీకు ఎలా వస్తుందో అని. గురువుగారు చెప్పిన మాటని తప్పకుండా పాటించాను. అయినా మీరు చెప్పిన మాటని ఇంకాస్త ముందే వినుండాల్సింది. పర్వాలేదులేండి, లేటుగా అయినా అంత మంచికే జరిగింది. ఆ రోజు మీరు నన్ను పనిలో నుంచి తీసేయకపోతే ఇప్పటికీ అదే 6,000 రూపాయల కోసం చేయి చాపేదాన్ని. ఈ రోజుకి సాధారణమైన మిషన్ కుట్టుకునే అమ్మాయిలాగే ఉండేదాన్ని. ఇప్పుడు చూడండి, ఈ సుకన్య 2 గార్మెంట్స్లకు ఓనర్. పెద్దలు చెప్పారు కదా, జరిగేదంతా మంచికే అని. అది ఈరోజు నిజమైంది. ఆ రోజు నా కూతురు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఎవరూ నాకు సహాయం చేయలేదు. పక్కింటి ఆంటీ నాకు సాయం చేశారు. నా పాలిటి దేవత అయ్యారు. ఒక వేసే దగ్గర నేను సహాయం తీసుకున్నప్పుడు మీరందరూ నన్ను అదోలా చూశారు. నన్ను పనిలో నుంచే తీసేశారు. ఇంతకీ నేను చేసిన తప్పేంటి? మీతో నేను అడ్జస్ట్ కాలేదు కదా, అదే నేను చేసిన తప్ప. తన బ్రతుకు తెరువు కోసమో లేదా తను చేయని తప్పు కోసమో అది తన వృత్తిగా మారింది. తను అలాంటి పని చేసినా ఒకరి కష్టం చూసి స్పందించే హృదయం తనది. కానీ ఈ సమాజం ఏం చేసింది? నేను తన దగ్గర సహాయం పొందినందుకు నన్ను కూడా అలానే చూసింది. నాకు కూడా వేసి అనే పేరు పెట్టింది. ఇంత జరిగినా నేను నమ్ముకున్న దేవుడు నా చెయ్యి వదిలిపెట్టలేదు. పోనీలేండి, పాత విషయాలు ఎందుకు గుర్తు చేసుకోవడం. మీరేంటి ఇలా ఉన్నారు? నేను ఆ రోజు మీ విషయంలో చేసిన పాపమే ఈ రోజుకి నన్ను వెంటాడి పీడిస్తుంది. కస్టమర్స్కి మెటీరియల్ రాంగ్ డిస్పస్ అయ్యి నా మేనేజర్ పోస్ట్ని పోగొట్టుకున్నాను. ఆ రోజు నుంచి పని కోసం వెతుకుతూనే ఉన్నాను, ఇంకా దొరకట్లేదు. ఎలా దొరుకుతుంది చెప్పు? నేను చేసిన పాపాలు ఈ జన్మంతా నరకం అనుభవించినా తీరవు. నాకు పెళ్ళైంది అనే విషయాన్ని కూడా మర్చిపోయి కనిపించిన ప్రతి అమ్మాయి మీద కన్నేశాను. ఆ అమ్మాయిల శాపమో ఏంటో తెలీదు. నేను ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను. నేను మీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను అనిపించింది. అందుకే మిమ్మల్ని క్షమించమని అడగాలని మీ ఇంటికి వెళ్ళా. అంతలోనే మీరు ఆ ఇల్లు ఖాళీ చేశారని తెలిసింది. దయచేసి నన్ను క్షమించండి. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటా. అయ్యో సార్, మీరు ఇలా చేయకూడదు. మీరు చేసిన తప్పు మీరు తెలుసుకున్నారు కదా, అది చాలండి.
మనం చేసిన పాపాలు మన వెంటే ఉన్నాయని చెప్పడానికి మీరే ప్రత్యక్ష సాక్షి. వదిలేయండి, అంతా మర్చిపోండి. అదొక పీడకల అనుకుని మీరొకసారి ఆఫీస్కి రండి. ఆ దేవుడు కోరెను కోరిక ఏమని ఇంకేం కావాలే, సాగని కొనసాగని నా జీవిత మధుర రథం. ఈ గుడి నామది పువ్వుల తోటిది వేరే ఏవతో, ఎల్లప్పుడూ నే నవ్వుతూ ఉండాలి జన్మంతా. పరాయి స్త్రీ వ్యామోహంలో పడి ఎంతోమంది భర్తలు వాళ్ళ సంసారాల్ని కూల్చుకుంటున్న ఈ సమాజంలో భార్య మాట విని తిరిగి తన కుటుంబాన్ని నిలబెట్టుకున్న కథనే మా ఈ సెకండ్ వైఫ్. ఇదందరికీ నచ్చిందని ఆశిస్తూ మా ఈ సినిమా ప్రతి ఒక్క కుటుంబానికి అంకితం. ప్రతిరోజు రేఖలలో మదిలో మెదిలిన అలజడులు, నిజం నాయనే సంతోషమాయనే మనస్సనే పూతోటలో చిగురించెనే పోసెనే నవ్వే. ప్రతిరోజు రేఖలలో మదిలో మెదిలిన అలజడులు, నిజం నాయనే సంతోషమాయనే మనస్సనే పూతోటలో చిగురించెనే పోసెనే నవ్వే. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.